హరే కృష్ణ. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నేను చూస్తాను. ఓకే, సో ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి. హలో, హరే కృష్ణ. హరే కృష్ణ సార్, స్టార్ట్ చేద్దాం. చూద్దాం, నేను తర్వాత మళ్ళీ చూస్తాను. ఓకే, జూమ్ లో బాగా వస్తుంది సార్. వినపడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్. వినపడుతుంది సార్, వినపడుతుంది కదా. ఓకే, సో ఈ రోజు క్లాసు మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ ప్రహ్లాద్ మహారాజ్ ప్రోగ్రామ్ అంటే ఆయన లీల స్టార్ట్ చేసే ముందు భాగవతంలో ఏం చెప్పబడిందంటే, ఫస్ట్ 6వ స్కందంలోని మనకి ఈ యొక్క వృత్రాసుర లీల అయిపోయిన తర్వాత, అంటే భగవంతుడి యొక్క ప్లాన్ వృత్రాసురుడు మరణించడం, ఇంద్రుడిని కాపాడడం, ఇంద్రుడిని మళ్ళీ స్వర్గాధిపతికి చేయడం, ఇదంతా కూడా భగవంతుడి ప్లాన్ అన్నమాట. ఇది ఈ విషయం తెలుసుకున్న తర్వాత పరీక్షిత్ మహారాజ్ అడుగుతాడు ఎవరినంటే, ఈ యొక్క సుఖదేవ కోసం అడుగుతాడు, ఏంటి భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచే దేవతలు పుడతారు, దానవులు పుడతారు, ఆయన దగ్గర నుంచే జీవులందరూ పుడతారు. అందులో ఆయన చూస్తే ఎప్పుడు కూడా మానవులకి దేవతలకి ఆయన పక్షపాతిగా కనబడతాడు. కాకపోతే దానవుల్ని రాక్షసులు అయినప్పుడు అంటే సంహరిస్తూ ఉంటాడు ఆయన. ఇది చూడగానే ఆయన ఇప్పుడు కూడా దేవతల్ని రక్షించి దానవులు సంహరించడం, ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటుంది చాలా చోట్ల. ఈ విధంగా మనకి ఎందుకు భగవంతుడిగా పక్షపాతిగా మనకి కనిపిస్తూ ఉంటాడు, ఏమిటి దీని యొక్క అర్థం అని అడుగుతారు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి. అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి ఒక చాలా తెలివిగా, అంటే నువ్వు చాలా తెలివైన ప్రశ్న వేసేవి ఇది, ఎందుకంటే మామూలుగా బయట ఉన్న సమాజానికి ఎలా కనబడుతుంటే ఇది భగవంతుడు ఒక పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడు అని కనబడుతుంది. సో ఇలా పక్షపాతిగా నారాయణ ఎందుకు వ్యవహరిస్తున్నాడు, అసలు నిజంగా పక్షపాతిగా ఆయన ఉంటాడా ఉండడా అనేది నాకు చాలా డౌట్ గా ఉంది అని పరీక్షిత్ మహారాజ్ అనగానే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకు మా దానవులందరూ ఎప్పుడు సంహరించడం జరుగుతుంది, కానీ ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు భగవంతుడి దగ్గర నుంచి అందరూ పుడుతున్నప్పుడు అందరూ సమానంగా చూడాలి కదా. ఇప్పుడు కొంతమంది పిల్లలు మామూలుగా అల్లరి చేస్తూ ఉంటారు తండ్రికి, కొంతమంది పిల్లలు మంచి వాళ్ళుగా ఉంటారు, తండ్రి చెప్పిన మాట వింటారు. కొంచెం అల్లరి చేసే వాళ్ళని మాటికి శిక్షిస్తూ వాళ్ళని సంహరిస్తూ మిగతా వాళ్ళని చూసుకుంటూ ఉంటే అది తండ్రి యొక్క బాధ్యతగా అనిపించదు ఎవరికి కూడా. అల్లరి చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి, దారిలో పెట్టాలి, అంతే తప్పించి ఇలాగా చంపడం అనేది ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు అనేది చాలా మందికి అర్థం, చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అనమాట ఇది అందరికీ కూడా. సో అందువల్ల దీనికి మనం అర్థం చేసుకునే విధానం ఏంటంటే, భాగవతంలోనే చెప్పబడింది ఏ విధంగా నారద మహాముని ఇదే క్వశ్చన్ యాక్చువల్గా
ఈ క్వశ్చన్ ఎక్కడ అడుగుతారంటే పరీక్షిత్ మహారాజు అడిగిన తర్వాత సుఖదేవ గోస్వామి ఏమంటారంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ ఒకసారి రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు సంహరించేస్తాడు. ఎలా సంహరిస్తాడు? యుద్ధంలో సంహరించినట్టు చక్రంతో సంహరిస్తాడు. ఎలా సంహరిస్తాడు? ఒక రాజసూయ యాగం అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఒక చోట గుమిగూడి మహా అద్భుతంగా మొత్తం అందరూ కూడా యుధిష్ఠిర మహారాజుని ఒక మహా చక్రవర్తి కింద ఒప్పుకొని, అందరూ కూడా యుధిష్ఠిర మహారాజుని ఒక మహా చక్రవర్తి ఒప్పుకొని ఆయనకి పట్టం కడతారు. ఆయన పట్టం కడుతున్నప్పుడు అలాంటి రాజసూయ యాగంలోని ఎటువంటి జరగకూడని సన్నివేశం ఏంటి? శిశుపాలుని సంహరించడం. అది ఎవరు సంహరిస్తారు? శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు సంహరిస్తాడు? అగ్రపూజ అందుకుంటున్నప్పుడు సంహరిస్తారు. అగ్రపూజ అంటే ఏంటి? అందరూ కూడా రాజసూయంలో ఈ సృష్టిలో ఎవరికి ఈ యొక్క రాజసూయంలో అగ్రపూజ పొందడానికి అర్హులు అని చెప్పి మహర్షులు అక్కడ మహాజనులు ఈ యొక్క సృష్టిలో ఉన్న మహాజనులు మహర్షులు అందరూ ఉంటారు అక్కడ. దేవలోకాల నుంచి అందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా ఒక ఒక మీటింగ్ అనమాట. అంటే ఆ మీటింగ్ లో శ్రీకృష్ణుడు మొత్తం అన్నిటికన్నా మూలం ఆయనే, అన్నిటికీ సారాంశం ఆయన నుంచే మొత్తం ఉద్భవిస్తుంది కాబట్టి అగ్రపూజ ఆయనకే చెందుతుంది అని చెప్పి అందరూ సమ్మతిస్తారు. కాకపోతే అక్కడ శిశుపాలుడు ఒక్కడిగా ఒప్పుకోడు. శిశుపాలుడు ఒక్కడే ఒప్పుకోడు. శిశుపాలుడు ఏం చేస్తాడు? శ్రీకృష్ణుని క్రిటిసైజ్ చేస్తాడు. అంటే ఏంటి? శ్రీకృష్ణుని మీద చాలా తప్పుడు మాటలు చాలా దూషిస్తాడు అనమాట. ఆ దూషిస్తున్నప్పుడు ఆల్రెడీ శిశుపాలుడికి ఒక శాపం ఉంది. ఒక శాపం అంటే చిన్నప్పుడు శిశుపాలుడు యాక్చువల్గా శిశుపాలుడు కృష్ణుడు అనేది ఒక అత్త కొడుకులు అనమాట. అలాంటి కజిన్ బ్రదర్ లాగా. సో అలాంటి సంబంధం ఉంది. కాకపోతే అప్పుడు తన శిశుపాలు తల్లితో శ్రీకృష్ణుడు ఒకసారి చెప్తాడు చిన్నప్పుడు, నీ కొడుకు నన్ను ఎప్పుడు దూషిస్తూ ఉంటాడు, కాకపోతే నీ కొడుకు దూషిస్తూ ఉన్నా సరే నేను 100 తప్పులు చేసే వరకు నేను క్షమిస్తా, ఆ తర్వాత నేను క్షమించను అంటాడు. అయితే ఆ యొక్క వరాన్ని ఇస్తున్నాను నేను నీకు, నువ్వు ఓపిక పట్టి నా కొడుకును నువ్వు చంపకుండా కాపాడు అని వరాన్ని అడిగితే 100 తప్పుల వరకు ఆ వరాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ 100 తప్పులు ఎప్పుడైతే అప్పుడు సంహరిస్తానని చెప్తాడు. సో ఈ విధంగా ఆ వరం ఆల్రెడీ ఉంది శిశుపాలుడికి. ఈ యొక్క అగ్ర పూజలో అందరూ ఒప్పుకుంటారు కానీ శ్రీకృష్ణుడు ఈ శిశుపాలుడు మాత్రం ఒప్పుకోడు. శిశుపాలుడు, జరాసంధుడు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రుక్మిణీదేవిని అందరూ ఎదురుకుండా శ్రీకృష్ణుడు పట్టుకెళ్ళిపోయాడు. శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్రుడు, రుక్మి వీళ్ళందరూ కూడా పెద్ద పార్టీ, పెద్ద గ్రూప్. ఈ గ్రూప్ వీళ్ళు ఎదురుకుండా పట్టుకెళ్ళిపోయాడు అందరినీ సింపుల్ గా. అంతే, అందరూ వాళ్ళు చూస్తూ అక్కడే నిలబడ్డారు, అక్కడే ఉన్నారు, అందరూ కూడా పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోతే అందరికీ చాలా ఆశ, మా ఎదురు నిలబట్టుకెళ్ళిపోయాడు. పెద్ద యుద్ధం కూడా జరిగింది. అదంతా శ్రీకృష్ణుడు మొత్తం అందరినీ ఓడించి వెళ్ళిపోయాడు ఆయన బలరాముడితో వచ్చి. సో విధంగా జరిగిన తర్వాత వాళ్ళందరికీ కోపం. అలాంటి శ్రీకృష్ణుడు అందరు పూజ కింద మీరు ఎలా కూర్చోబడతారని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ఫైట్ చేస్తారు. ఫైట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. అప్పుడు శిశుపాలుడు మొదలు పెడతాడు. మొదలు పెడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు ఆగమంటాడు. ఆగిన తర్వాత అప్పుడు శిశుపాలుడు 100 తప్పులు దాటగానే ఇమీడియట్ గా చక్రం వదిలేస్తాడు. సో ఎప్పుడైతే సంహరిస్తాడో అందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక శిశుపాలుడిని సంహరించాడు రాష్ట్రీయ యాగంలో, అది ఒక ఆశ్చర్యం. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఆయన యొక్క ఆత్మ, శిశుపాలుడి యొక్క ఆత్మ అందరు ఎదురుగుండా ఈ శ్రీకృష్ణుడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆయన యొక్క ఆధ్యాత్మిక రూపంలోకి వెళ్ళిపోతుంది. అది అందరూ చూస్తారు. ఆ చూడని చూసి ఎవరికి డౌట్ వస్తుందంటే మన యుధిష్ఠిర మహారాజుకి డౌట్ వస్తుంది. ఏమడుగుతాడంటే, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎవరిని అక్కడ నారదుడు అందరూ ఉంటారు అక్కడ. నారద మహాముని అడుగుతుంటే, నారద మహాముని అనేది అందరికీ అథారిటీ. ఇప్పుడు మనకి ఏమైనా డౌట్ ఉన్నాయనుకో మనం ఏం చేస్తాం, ఒక అథారిటీని అడుగుతాం. ఎవరి మధ్య వాళ్ళని అడగం మనం. ఆధ్యాత్మిక డౌట్లు ఉంటే, ఎందుకంటే మన గురువులను మనం అడుగుతాం, గురువుకి మెయిల్ చేస్తాం, అన్ని రకాలుగా అడుగుతాం. ఆ విధంగా మనం నేర్చుకుంటాం. అందుకే అక్కడ టాప్ మోస్ట్ పొజిషన్ నారదములు ఉన్నారు అక్కడ. వెంటనే విష్ణు మహారాజు నారద మహాముని కుసుమ వేస్తారు. ఏమంటారంటే, నేను ఇప్పుడు ఈ యొక్క
నా కళ్ళారా శిశుపాలుడి యొక్క ఆత్మ శ్రీకృష్ణ భగవాన్ శరీరంలో వెళ్ళడం అనేది చాలా విచిత్రమైనది. ఎందుకంటే చాలా మంది ఈ సృష్టిలోని యోగులు గాని, జ్ఞానులు గాని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేసి భగవంతుడిలో లీనం అవడానికి ట్రై చేస్తున్నారు. అన్ని రకాల తపస్సులు, అన్ని రకాల ఆస్టెరిటీస్ చేసి, అన్ని రకాల శరీరాన్ని అన్ని రకాల కష్టం పెట్టి భగవంతుడిని లీనం అవడానికి. అలాంటిది వాళ్ళు శ్రీకృష్ణుడు లీనం అవడం చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. ఇలాంటి శిశుపాలుడు శ్రీకృష్ణుడు దూషిస్తూ సంహరించబడి లీనమైపోయాడు. అది ఎంత ఈజీగా ఉందని చెప్పి నాకు అర్థం అవ్వట్లేదు. అంత ఈజీగా ఎలా జరిగింది? అదొక చిన్న సన్నివేశం. అలాగే ఇంకా సన్నివేశాలు ఇక్కడ బొమ్మలు మనం చూస్తున్నాం. కంసుని శ్రీకృష్ణుడు సంహరించాడు పైన, అలా కింద శిశుపాలుని సంహరించాడు. హరే కృష్ణ. కంటిన్యూ సార్. హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడు అప్పుడు ముందే సంహరిస్తాడు. సంహరిస్తున్నప్పుడు ఆ రెండు సంహరించిన తర్వాత ఈ బొమ్మను ఎందుకు పెట్టామంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ సంహరించబడిన వాళ్ళే. అలాగే పూతను కూడా శ్రీకృష్ణ సంహరించబడింది. వీళ్ళందరికీ ఏమిటి డెస్టినేషన్? వీళ్ళందరికీ ఏమిటి దొరికింది? శిశుపాలుడికి ఏం దొరికింది? శ్రీకృష్ణుడి యొక్క శరీరంలోని వెళ్ళిపోయిన లీనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత. అలాగే కంసుడు కూడా జ్ఞానులు, యోగులు ఎన్నో వేల సంవత్సరాలు హిమాలయాల్లోని అన్ని రకాల అష్టాంగ యోగం, జ్ఞాన యోగం ఇదంతా ఎంతో వేల సంవత్సరాలు చేసిన తర్వాత, ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత, అప్పుడు వాళ్ళు యోగ సిద్ధి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు శ్రీకృష్ణుడితో సాయుధ్యముక్తి పొందుతారు. అంత దూరం వెళ్తే గానీ వాళ్ళకి రాదది. అలాంటిది పూతనకి శ్రీకృష్ణుడు ఏమిచ్చాడు? తను శ్రీకృష్ణుడు చంపాలని వచ్చింది. శ్రీకృష్ణ చంపాలని వచ్చింది. తను ఏం చేశాడు? తన తల్లిపాలు ఎలాగ చిన్నపిల్లాడు తాగుతాడు అలాగా తల్లిపాలు తాగడానికి ఒక క్షణం అన్నమాట. ఆ ఒక్క క్షణం శ్రీకృష్ణుడు తల్లిపాలు తాగినట్టు శ్రీకృష్ణుడు తన దగ్గర నుంచి ఆ యొక్క తల్లిపాలను స్వీకరించాడు ఒక క్షణం కింద. యాక్చువల్గా ఎవరు పూతన తను అనుకుంది, ఇంత అందమైన బాలుడు ఉన్నాడే, ఇంత అందమైన బాలుడికి నేను తల్లిగా అయితే ఎంత బాగుంటుంది నాకు, నేను ఎంత ఆనందంగా నా తల్లిపాలని అంత అందమైన బాలుడికి నేను ఇవ్వగలను అని ఒక్క క్షణం ఆలోచిస్తుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి తల్లి పాలు ఇస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడైతే ఆ ఒక్క క్షణం ఆలోచనకి తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు చంపాలని అనుకుంటుంది. ఆ ఒక్క క్షణానికి ఏం చేశాడు శ్రీకృష్ణుడు? తల్లి పాలు స్వీకరించాడైనా స్వీకరించి ప్రాణాన్ని కూడా గుండెలోంచి పీల్చేశాడు. అంటే ఏంటి? ఆ ఒక్క క్షణంకి తనకి ఏమి దొరికింది? గోలోక బృందావనంలో మదర్ యశోదాకు ఉన్న పొజిషన్ ధాత్రి, అంటే ఆవిడ యొక్క సర్వెంట్ మేడ్ కింద ఆవిడ యొక్క ధాత్రి యొక్క సేవ అక్కడ గోలోక బృందావనంలో దొరికింది పూతనకి. అలాంటి కంసుడికి ఎక్కడ దొరికింది పొజిషన్? చనిపోయిన తర్వాత ఆయన సాహిత్యముక్తి పొందడానికి కంసుడి పొజిషన్ దొరికింది. ఇలాంటి భక్తుడు ఇక్కడ బాగా చూడండి. అందుకే ఈ శ్లోకం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ శ్లోకం ఏంటంటే నారదముని ఇవన్నీ చెప్తున్నారు ఎవరికి? యుధిష్ఠిర మహారాజుకి. శ్రీకృష్ణుడు యొక్క కరుణ దయ ఎలాంటిది అని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? భగవంతుడు దానవులకి ఎందుకు మేలు కీడు చేస్తాడు, దేవతల్ని ఎప్పుడు ఎందుకు చూస్తాడని మనం అనుకుంటున్నాం. కాకపోతే భగవంతుడు అందరినీ ఒకేలా చూస్తాడు, ఆయనకి భేదం ఉండదు. మనకే ఏంటంటే మనం ఈ ప్రపంచంలోని మనం ఈ యొక్క హేట్రెడ్ అంటే ఏంటంటే నచ్చకపోవడం, ఒకళ్ళంటే మనకి నచ్చదు, అలాగే ఒకళ్ళంటే మనకు నచ్చుతారు. ఈ విధంగా మనకి అసూయ భావన, ద్వేష భావన మనలో ఉన్నంత కాలం మనకి అందరినీ సమానంగా మనం చూడలేం. దానివల్ల మనం ఏం చేస్తాం? ఈ పక్షపాత బుద్ధి మనలో ఉంది. దానివల్ల మనం ఏం చేస్తాం? వేరువేరుగా అందరినీ చూస్తాం. అందుకే మనం ఒకరికి మేలు, అందరికి మేలు మనం చెయ్యలేం. మరి శ్రీకృష్ణుడు ఆ విధంగా చేయడు కాబట్టి దానవులకి మంచి పొజిషన్ ఇస్తున్నాడు, అలాగే దేవతలకి మంచి పొజిషన్ ఇస్తున్నాడు. కాబట్టి చూడడానికి భక్తులకే ఆయన చూస్తున్నట్టు ఉంటుంది, ఆ భక్తులకే అన్ని ఆయన చేస్తున్నట్టు ఉంటుంది. అంతేగాని మిగతా దానవులు చేస్తున్నట్టు అనిపించదు. అది మనకి ఒక ఆచార్యుల ద్వారా, భాగవతం, కొన్ని శాస్త్రాల ద్వారా మనం గ్రాడ్యువల్ గా మనం చదివిన తర్వాత మనకి ఆచార్యుల దగ్గర విన్న తర్వాత మనకి ఒక గూఢమైన అర్థం మనకి అర్థం అవుతుంది.
సో ఈ విధంగా భగవంతుడు, ఇవన్నీ భాగవతంలో కూడా చెప్పబడ్డాయి. ఇవన్నీ భగవంతుడు మన పక్షపాత బుద్ధితో ఉండడు. అందుకే ఇక్కడ చూడండి, ఈ శ్లోకం మనకేం చెప్తోంది? శ్రీకృష్ణుని ఎవరైతే ఏ భావంతో పూజించినా సరే వాళ్ళకి మంచి పొజిషనే, స్థానమే దొరుకుతుంది అని చెప్పబడింది ఈ శ్లోకంలో. అప్పుడు ఏంటి ఇక్కడ శ్లోకాల అర్థం ఏంటి? ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదువుతాను. కామాద్వేషాద్ భయాత్ స్నేహాద్ యథా భక్త్యేశ్వరే మనః ఆవేశ్య తద్దగం విద్ధిత్వా బహవస్తద్గతిం గతాః. ఈ శ్లోకం మనకేం చెప్తోందంటే, నారదముని చెప్పిన శ్లోకం యుధిష్ఠిర మహారాజుతో. పూర్వం పాప కార్యాలన్నీ వదిలేసి శ్రీకృష్ణుని గురించి అలా ధ్యాసలో శ్రీకృష్ణుని ఎప్పుడు తలుచుకోవడం, ఆలోచించడం, ధ్యానం చేయడం, స్మరించుకోవడం, ఈ విధంగా చేస్తూ అందరూ ముక్తిని పొందారు పాప కార్యాలు చేయడం మానేసి. కానీ అదే పాపం చేస్తున్న వాళ్ళు, తప్పులు చేస్తున్న వాళ్ళు కూడా శ్రీకృష్ణుని వాళ్ళు ఏ భావంతో చూస్తారు? శ్రీకృష్ణుని పాపం చేసిన వాళ్ళు, లేకపోతే శ్రీకృష్ణుని దూషించే వాళ్ళు శత్రుభావంతో చూస్తారు, లేకపోతే కొంతమంది భయంతో చూస్తారు. కంసుడు భయంతో శ్రీకృష్ణుని చూశాడు. ఎందుకంటే తనకి ఎలాగో చావడం గ్యారంటీ అని తెలుసు. ఆల్రెడీ ఆకాశవాణి చెప్పేసింది, ఇంక నువ్వు ఎలాగో చేస్తావు శ్రీకృష్ణుని చేతిలో అని. ఆ భయంతో కంసుడు చూశాడు. శిశుపాలుడు ఏ యొక్క భావంతో చూశాడు? శత్రు భావంతో చూశాడు. భక్తులు ఏ భావంతో చూస్తారు? కోరికలతో, లేకపోతే ఒక ఆప్యాయతతో చూస్తారు. సో ఈ విధంగా అనేక రకాల మనుషులు అనేక రకాల భావాలతో భగవంతుడిని చూస్తారు, ఆలోచిస్తారు, ధ్యానం చేస్తారు, భగవంతుని గురించి లీలను అర్థం చేసుకుంటారు. వాళ్ళ యొక్క మెంటల్ పొజిషన్, వాళ్ళకి ఏ భావంలో భగవంతుడిని వాళ్ళు రిలేషన్ సంబంధం పెట్టుకుంటారు, ఆ భావంతో వాళ్ళు చూస్తారు. కాకపోతే వాళ్ళు ఏ భావంతో చూసినా సరే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రీకృష్ణుని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. కంసుడు ఏం చేశాడు? భయం అన్నమాట. భయంతో ఏంటి? 24 గంటలు నాకు శ్రీకృష్ణుడు వస్తే నన్ను చంపుతాడు, ఎప్పుడు శ్రీకృష్ణుడి మీద ఆలోచనే. శ్రీకృష్ణుడు వస్తాడు 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 అనే ఆలోచనే. ఈ భావం ఏమైంది? శ్రీకృష్ణుడు నిరంతరం చింతించడం, ఆలోచించడం తయారైంది కంసుడికి. దానివల్ల కంసుడి పరిస్థితి ఏమైంది? శ్రీకృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం కింద మారింది. కాకపోతే ఏంటి? భయంతో వచ్చింది అనమాట. శిశుపాలుడు ఎప్పుడు చిన్నప్పటి శ్రీకృష్ణుడు దూషిస్తూనే ఉండేవాడు, శ్రీకృష్ణుని మనసులో ఎప్పుడు స్మరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ భావం? శత్రుభావంతో ఉండేది. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణుని మనం స్మరిస్తూ ఉంటామో, మనం ఏ భావంతో చేసినా సరే దాని యొక్క ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా సాహిత్యం చాలా ఈజీగా దొరికింది అనమాట. అందుకే భగవంతుడిని మనం ఇక్కడ కింద పాండవులు ఉన్నారు, ఇక్కడ పాండవులు ఉన్నారు. ఈ పాండవులు భగవంతుని ఏ విధంగా చూస్తున్నారు? భక్తితో, ఆప్యాయతతో చూస్తున్నారు. వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్ దొరుకుతుంది. మనం అనుకుంటాం భక్తులకే, ఇది దానవులకి ఇలాంటి పొజిషన్ ఇస్తున్న శ్రీకృష్ణుడు భక్తులకి ఎలాంటి పొజిషన్ ఇస్తాడు? భక్తులు ఏం చేస్తారు? దాస్య భావం, అలాగే వాత్సల్య భావం, సఖ్య భావం, మాధుర్య భావం, అలాగే శాంత భావం, ఈ భావం, అనేక రకాల భావాలు కృష్ణుడిని సంబంధం పెట్టుకుంటారు. వాళ్ళందరికీ డైరెక్ట్ సర్వీస్ శ్రీకృష్ణ గోళ బృందాలను ఇస్తాడు. సో ఇలాంటి భగవంతుడు మనం ఏ విధంగా అంటే, ఇవన్నీ మా నారదుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో నేను ఇప్పుడు ఎందుకంటే మనం ఈ టాపిక్ మనం ఇప్పుడు డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వచ్చే ప్రహ్లాద్ లీల దీనికి కనెక్టెడ్ అయి ఉందన్నమాట. అందుకే మనం దీని గురించి, ఎందుకంటే ప్రహ్లాద్ లీలలో చాలా చాలా పెక్యులర్ క్వాలిటీస్ ఏంటంటే, ఇక్కడ రాక్షస వంశంలో పుట్టాడు ప్రహ్లాదుడు, దేవతల వంశంలో, భక్తుల వంశంలో పుట్టలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? నా యుధిష్ఠిర మహారాజుకి రాక్షసులకి ఎందుకు ఆయన చూస్తాడు అలాగా? రాక్షసుని ఎందుకు సంహరిస్తాడు అనే క్వశ్చన్. కానీ రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడు నేను నీకు చెప్తున్నాను ఇప్పుడు, నేను యుధిష్ఠిర మహారాజు, అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అంటాడు. సో అప్పుడు ఏంటి? ఇప్పుడు భగవంతుడు క్లియర్ గా మనకి ఆ యొక్క కనెక్షన్ ఆ విధంగా ఇస్తున్నాడు అనమాట. అందుకే భాగవతంలో నీ ముందు ప్రహ్లాదులే చెప్పే ముందు ఈ యొక్క నారదుడి యొక్క ముందు ఒక ఇంట్రడక్షన్ అనేది యుధిష్ఠిర మహారాజు ఇస్తాడు. ఇచ్చి అప్పుడు ప్రహ్లాదు స్టార్ట్ చేస్తాడు అనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా, అందుకే భగవద్గీతలో శ్లోకం చెప్తున్నాడు, సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషో అస్తి నమే ప్రియ ఏ భజతి తూ మాం భక్త్యా మైతేషు చాపి అహం. అంటే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఏడను పక్షపాతం కలిగి ఉండను, నేను సర్వులేడ సౌముగా వర్తింతును, కానీ భక్తితో నాకు సేవ నొసడిగ వాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు
నేను అతనికి మిత్రుడనే ఉందును అని క్లియర్ గా చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ యొక్క భగవంతుడు మనము ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, నాకు బయట ప్రపంచం అంతా నల్లగా చీకటిగా కనబడుతుంది. అవును అంతేనా? నేను ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచంతో కొంచెం ఎర్రగా పచ్చ కళ్ళద్దాలు పచ్చగా కనబడుతుంది. అది నా ప్రాబ్లం. మనం భగవంతుని ఆ దృష్టితో మనం చూస్తాం కాబట్టి భగవంతుడి తప్పులు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. భగవంతుడు ఆ దృష్టిలో చూడడు దానవుల్ని. ఎందుకంటే ఆ దానవులు కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. దానవులు సెపరేట్ గా ఎవరు రాలే. దానవులు కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ ఆయన చూడడం. సో అందువల్ల ఆయనకి భేదం ఉండదు. ఎవరైతే భగవంతుడికి సేవ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళతో రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని అర్థం ఏంటి? మనకి డౌట్ వస్తుంది, ఏమి భక్తులకి ఎందుకు ఆయన పార్షియాలిటీ ఉండాలి, అందరికీ ఉండకూడదా అని. ప్రభుపాదుల వారు మనకు ఎగ్జాంపుల్ చెప్తారు ఎప్పుడు కూడా. ఏమంటారంటే, ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్లో 5 పిల్లలు తండ్రి మాట ప్రకారం ఒబీడియంట్ గా తండ్రి చెప్పింది అంతా విని తండ్రికి ఏం చెప్తే చేసి తండ్రికి ఒక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. మిగతా 5 ఉన్నారు, తండ్రికి పట్టించుకొని కేర్లెస్ గా ఉంటారు. తండ్రిని అప్పుడప్పుడు తండ్రి మీద కోపం పడుతూ ఉంటారు. తండ్రి మీద ఒక విధమైన భేదభావం కలిగి ఉంటారు. అప్పుడు తండ్రి ఈ 10 మందిని పెంచుతాడు, 10 మందిని చూసుకుంటాడు. కాకపోతే ఈ 5 పిల్లలు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు తండ్రితో, కానీ తండ్రి మాత్రం వీళ్ళతో డిఫరెంట్ గా బిహేవ్ చేయట్లేదు. సో అది యాక్చువల్ గా మనం ఆలోచిస్తే భగవంతుడితో మనకున్న సంబంధం సరిగా లేకపోతే మనం ఆ విధంగా మనం చూస్తాం భగవంతుడిని. సో ఈ విధంగా భగవంతుడు ఏమంటున్నారంటే, నేను ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు ఈ మిగతా 5 పిల్లలు తండ్రికి అన్ని వాళ్ళకి ఆటోమేటిక్ న్యాచురల్ గా వాళ్ళని తండ్రికి ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఉంటుంది ఎఫెక్షన్. అది న్యాచురల్ గా వస్తుంది. అది అది ఏదో ఆర్టిఫిషియల్ గా కొత్తగా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గానే మనకి ఎవరైతే తండ్రికి 5 సేవ చేస్తున్నారో ఎప్పుడూను వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి తండ్రి ఎఫెక్షన్ ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తారు తండ్రికి సేవ కాబట్టి. ఆ విధంగానే భక్తులకి భగవంతుడికి మధ్య సంబంధం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే కేటగిరీలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళు ఈ యొక్క మిగతా 5 పిల్లలు తండ్రితో సరిగ్గా వాళ్ళు తండ్రితో దూరంగా ఉండడం వల్ల తండ్రి యొక్క ఆ యొక్క ఆనందాన్ని, తండ్రితో సంబంధాన్ని వాళ్ళు పంచుకోలేకపోతున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం. సో ఈ విధంగా భగవంతుడు మనకి ఈ విషయాలను మనం అర్థమయ్యేలా చేస్తున్నాడు. కానీ ఇంకో మంచి పాయింట్ కూడా చెప్తారు యుధిష్ఠిర మహారాజు. కింద ఒక పాయింట్ ఇక్కడ రాసాం ఏంటంటే, శిశుపాలుడు దంతవక్రుడు ఇద్దరు కూడా శ్రీకృష్ణుని చిన్నప్పుడే దూషిస్తూ వచ్చారు. శాస్త్రం ఏం చెప్తోందంటే, భగవంతుని దూషించే వారికి నాలుక మీద తెల్ల కుష్ఠవ్యాధి వస్తుందంట. శాస్త్రంలో చెప్పబడింది, తెల్ల కుష్ఠవ్యాధి వస్తుంది ఎక్కువగా దూషించే వాళ్ళకి భగవంతునికి. మరి వీళ్ళు చిన్నప్పటి నుంచి దూషిస్తారు, వీళ్ళకేమీ రాలేదు. వీళ్ళకి అలా కంసుడుగా దూషించడం మొదలు పెట్టాడు, కంసుడికి రాలేదు. సో చాలా మంది వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు శ్రీకృష్ణుడు చంపేస్తున్నాడు, సంహరిస్తున్నాడు. మరి వాళ్ళ గతి ఏమిటంటే వాళ్ళందరూ కూడా ఏంటి, సాయుధ్యం పొందుతారు. వాళ్ళ నరకలోకాలు కూడా వాళ్ళు వెళ్ళట్లేదు. సో భగవంతుడు అంటే కృష్ణుడు యొక్క కరుణ అంత అతీతమైంది అన్నమాట. అందుకే మనకు అనుకుంటాం భగవంతుడు గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడాను సాధు, శాస్త్ర, గురు ఈ మూడు మన సొంతంగా మనం భగవంతుని అర్థం చేసుకుని ప్రయత్నం తప్పుగా అర్థం చేసుకుంటాం. గురువుల దగ్గర నుంచి, సాధువుల దగ్గర నుంచి, శాస్త్రం నుంచి మనం తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుని మనం తప్పుగా అర్థం చేసుకుంటే కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళని మేలు చేస్తాడో, మేలు ఎలా చేస్తాడు దానవులు వీళ్ళందరికీ అంటే, కొంతమంది ఉంటారు దానవులని శిక్షిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్రకేత మహారాజ్ స్టోరీ మనం చదువుకున్నాం, అంటే లాస్ట్ 2 వీక్స్ ముందు. చిత్రకేత మహారాజ్ స్టోరీలో చిత్రకేతుడికి శాపం తగిలింది. అంటే శివుడు భగవాను మీద ఒక పరిహాసం చేయడం వల్ల చిత్రకేత మహారాజుకి రాక్షస జన్మ వచ్చింది. కాకపోతే అక్కడ ఏం జరిగింది, చిత్రకేత మహారాజు ఒక భక్తుణ్ణి పరిహాసంగా మాట్లాడు. శివుడు అందరికన్నా అతి ఉత్తమమైన వైష్ణవ భక్తుడు. వైష్ణవ భక్తుడు టాప్ మోస్ట్ శివుడు, శివ భగవాన్. అలాంటి శివుడి మీద ఒక పరిహాసం మాట అనడం వల్ల ఆయనకి శాపం అంటుకుంది పార్వతీదేవి వల్ల. కానీ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది, ఆ కర్మ ఆయనకు వచ్చింది. ఆ యొక్క జన్మ ఎత్తి ఆయన రాక్షస జన్మలో
పనిష్మెంట్ పొందవలసిన అవసరం వచ్చింది. కానీ నెక్స్ట్ టైం ఎక్కడికి వచ్చింది? ధృతరాష్ట్రుడు కథ తర్వాత నెక్స్ట్ టైం ఆయనకి వైకుంఠంలో వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఒక్క జన్మ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి నెక్స్ట్ టైం వైకుంఠంలో తీసుకెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం మనం ఏం అర్థం చేసుకుంటాం? భగవంతుడు ఒకసారి దానవుల్ని శిక్షిస్తున్నా సరే జస్ట్ ఒక జన్మలో శిక్షిస్తాడు. నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ భగవంతుని యొక్క సేవలో పెడతాడు ఆయన. సో భగవంతుడు మనం చూస్తే ఏమర్థమవుతుంది? భగవంతుడు దానవులు కూడా మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది అనమాట. సో అందుకే ప్రభుపాదుల వారు ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. భాగవతం పర్ఫెక్ట్ భాష్యంలోని 7వ స్కందంలో 2వ చాప్టర్లో 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఎవరి అడనో ప్రభుత్వం గవర్నమెంట్ ఏం చేస్తుంది? అందరికీ, సిటిజన్స్ అందరికీ సమానంగా చూస్తుంది. ఎవరైతే సరిగ్గా ఉండట్లేదో వాళ్ళు ఏం చేస్తుంది? జైల్లో పెడుతుంది కొంతకాలం. వాళ్ళు సరిగ్గా మళ్ళీ నేర్చుకునే వరకు మళ్ళీ తీసుకెళ్లి సొసైటీలో పెడుతుంది. సరిగ్గా ఉన్న వాళ్ళకి సొసైటీలో ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ కొంచెం సరిగ్గా లేని వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అన్నది జైల్లో పెట్టి మళ్ళీ తీసుకొస్తుంది గవర్నమెంట్. సో ఇదే పొజిషన్ భగవంతుడు కూడా కొంచెం పెట్టి తీసుకొస్తాడు. సో ఈ విధంగా మనకి చూస్తే భగవంతుడు అనేది ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది మనుషుల్ని కానీ దానాలు దేవత ఏ విధంగా చూస్తాడో మనం క్లియర్ గా మనం ఒక అర్థం చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా యుధిష్ఠిర మహారాజు ఈ నారద మహాముని ఈ అగ్ర పూజ టైంలో ఇవన్నీ యొక్క తత్వం అంతా కూడా ఆయన బోధిస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నీకు ఇదంతా బాగా అర్థం అవడానికి ఒక చక్కటి కథని చెప్తాను, నేను చక్కటి లేనని చెప్తాను. అదే ప్రహ్లాద లీల. ఆ ప్రహ్లాద ఎందుకంటే ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? మహాభక్తుడు అయ్యాడు. మహాభక్తుడి కింద పుట్టాడు. పుట్టడం మహాభక్తుడి కింద పుట్టాడు ఆయన. సో అలాంటి మహాభక్తుడిని పుట్టి తండ్రి మళ్ళీ అగైనెస్ట్ కంప్లీట్ గా. సో ఒక రాక్షస వంశంలో వచ్చిన వాళ్ళకి భగవంతుడు వైకుంఠం ఇస్తాడా? వాళ్ళని రక్షిస్తాడా? వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నాడు? రాక్షస వంశంలో ఉన్న వాళ్ళని రాక్షసులు ఎందుకు ఆ విధంగా చేస్తాడు అని అడుగుతున్నాడుగా యుధిష్ఠిర మహారాజు. అంటే అలాంటి క్వశ్చన్ వేస్తున్నాడు కదా, ఆ డౌట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ డౌట్ కి మళ్ళీ క్లియర్ గా కనెక్టెడ్ పాస్ట్ టైం ప్రహ్లాద్ స్టోరీ. సో ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పి ప్రహ్లాద్ స్టోరీ అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ప్రహ్లాద్ స్టోరీ స్టార్ట్ అయింది మనకి. ప్రహ్లాద్ స్టోరీ ముందు మనకు ఆల్రెడీ ఒక 2-3 months ముందు మనం భాగవతంలోని హిరణ్యాక్షుడిని సంహారం వరాహ అవతారం అని చర్చించుకున్నాం. ఈ వరాహ అవతారంలో ఏం జరిగింది? హిరణ్యాక్షుడు ని ఎవరు చంపారు? వరాహ అవతారంలో చంపాడు ఆయన. సో వరాహ అవతారంలో చంపాడు ఆయన. వరాహ అవతారాల్లో చంపిన తర్వాత ఏం జరిగింది? వరాహ అవతారంలో ఎప్పుడైతే చంపాడో హిరణ్యాక్షుడు పోయిన తర్వాత హిరణ్యకశిపుడు పెద్దవాడు. హిరణ్యకశిపుడు పెద్దవాడికి ఆయన చాలా కోపం వచ్చిందంటే, నా 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 తమ్ముడిని చంపాడు, నా తమ్ముడిని చంపినందుకు అంటే దానవుల అవసరంలో ఎప్పుడు దానవులు ఎప్పుడు జనగా భగవంతునికి అగైనెస్ట్ గా ఉంటాయి. హిరణ్యకశిపుడు పుట్టింది అందుకే, అగైనెస్ట్ గా ఉండడానికి వాళ్ళు పుట్టింది అందుకే. సో ఎప్పుడైతే హిరణ్యకశిపుడు విపరీత పగ ఆవేశం ఉంటుంది ఉన్న తర్వాత కానీ ఎప్పుడైతే అది ఒక సైడ్ ఉంటుంది ఆయనకి హిరణ్యకశిపుడు. కాకపోతే హిరణ్యాక్షుడి భార్య, హిరణ్యాక్షుడి తల్లి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధగా ఉంటారు. అంటే హిరణ్యాక్షుడు చనిపోయాడు అని చెప్పి చాలా బాధతో ఉంటారు. అలాంటి సమయంలో హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఒక వేద జ్ఞానం బోధిస్తాడు. మనం అనుకుంటాం దానవులకి వేద జ్ఞానం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుందని. దానవులు అంటే ఎవరంటే భగవంతుని మీద ఒక దురభిప్రాయం, భగవంతుని మీద ఒక శత్రు భావన ఉన్న వాళ్ళు దానవులు అంటాం మనం. వాళ్ళకి వేద జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళకి శత్రుభావన, భగవంతుని మీద దురభిప్రాయం ఉందనుకోండి, దానవుల కింద మనకు. అంటే ఏంటి? వాళ్ళు భగవంతుని యొక్క నియమాలను వాళ్ళు పాటించరు. వాళ్ళే భగవంతుడి కింద అవుదామని ట్రై చేస్తారు తప్పించి భగవంతు నియమాలను వాళ్ళు పాటించరు. సో ఈ విధంగా ఉన్న అంటే నా అర్థం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వేద జ్ఞానం ఉన్నా సరే భగవంతుని మీద దురభిప్రాయం ఉండడానికి అవకాశం ఉంది అని మనకి హిరణ్యకశిపుడు ఎగ్జాంపుల్ ద్వారా మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ వేద జ్ఞానం ఎలా బోధిస్తున్నాడు తల్లికి? భగవద్గీతలో మనం ఏమంటాం అదన్నీ చెప్తాడు. ఇక్కడ భగవద్గీత చెప్తాడు చాలా టాపిక్లు. భగవద్గీతలో ఉన్న బేసిక్ టాపిక్స్ అన్ని, స్పిరిచువల్ టాపిక్స్ అన్ని
ఈ కొన్ని టాపిక్స్ ఈవెన్ ఎవరు ఎవరికి కష్టపడి తల్లికి చెప్తాడు, తల్లి వాళ్ళ భార్యకి వీళ్ళందరికీ ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, మనం అందరం మన జీవులం ఈ ప్రపంచంలో ఎలా వచ్చాము చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. ఎందుకంటే కష్టపడి ఏం చెప్తాడు, ఒక హోటల్లో ఉన్నాం, మనం హోటల్కి వెళ్తున్నాం, హోటల్కి వెళ్తే అందరూ హోటల్లోకి వచ్చి నీళ్ళు తాగడం తినేసి వెళ్ళిపోతూ ఉంటారు, తిరిగి వస్తూ ఉంటారు, తినేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మనం ఈ యొక్క జన్మలో ఒక చోట కలుస్తాం, కుటుంబంలో అనేక మంది కర్మల ప్రకారం కలిసి వాళ్ళ పని అక్కడ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు ఆ టైం రాగానే. అంటే ఏంటి, ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు, వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం, మనమే వీళ్ళతోనే మనమే మన జీవితం అంతా ఈ కుటుంబమే అనుకుని మనం జీవిస్తాం. కానీ యాక్చువల్ గా నిజం ఏంటంటే ఇక్కడ ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేకపోతే 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు వాళ్ళతో ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకో చోట మళ్ళీ కలుస్తాం, ఇంకోతో మళ్ళీ కలుస్తాం. ఇదే మన జీవితమే ఇదనమాట. మనమే అనుకుంటాం అంటే వీళ్ళు నా వాళ్ళు పర్మనెంట్ గా వీళ్ళతోనే మనం ఉంటాం అనే ఉద్దేశంతో మనం జీవితం అంతా వీళ్ళతోనే అటాచ్మెంట్ పెట్టుకుంటాం. కానీ అలాంటి ఒక ఎగ్జాంపుల్ తో క్లియర్ గా హిరణ్యకశిపుడు తన తల్లికి బోధిస్తాడు వేద జ్ఞానం. అలాగే జీవులకి మరణం ఉండదు, శాశ్వతంగా వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళకి ఆధ్యాత్మలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, భౌతిక లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ జీవుడు ఏం చేస్తాడంటే భౌతిక లోకంలో నేనే శరీరాన్ని అనుకునే భావంతో ఉంటాడు. అలాంటి భావంతో ఉండడం వల్ల జీవుడికి ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడికి సేవ చేసుకోవడానికి, భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. దుర్వినియోగం చేసి ఏం చేస్తాడు, ఈ భౌతిక ప్రపంచంలో భగవంతునికి రెబలియస్ అంటే ఏంటంటే భగవంతునికి విముఖత అంటే భగవంతుని మీద ఒక ఎడబాటు, ఆ భగవంతుని మీద ఒక దూరంగా ఉండే ఒక ఆలోచన అన్నమాట. ఈ భావంతో భగవంతు దూరంగా ఉండి నేనే ఎంజాయ్ చేయాలి, భగవంతునితో పాటు ఎంజాయ్ చేయాలి, భగవంతునికి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అనే ఒక భావన వదిలేసి భగవంతుని లేకుండా నేను ఎంజాయ్ చేయాలని ఒక భావంతో వస్తాడు. వచ్చి అప్పుడు ఈ శరీరాన్ని ధరించి ఈ ప్రపంచంలో పడతాడు. సో ఈ విధంగా మనం వచ్చాం ఈ ప్రపంచంలో, మనం అనేక రకాల శరీరాలు ధరిస్తున్నాం. ఇవన్నీ ఈ ధరించి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ యొక్క ప్రపంచంలో కర్మ ప్రకారం కర్మ చేస్తాం, మళ్ళీ ఇంకో శరీరం జన్మ కర్మ ఈ జన్మ మరణ చక్రాలు తిరుగుతూ ఉంటాం. కానీ దీనివల్ల యాక్చువల్ గా జీవుడు అనేది శాశ్వతంగా ఉన్న జీవుడు, ఆధ్యాత్మిక జీవుడు, వీటి జ్ఞానం తెలుసు, వీటికి బాధపడకూడదు అని చెప్పి ఇలాంటి వేద జ్ఞానం కూడా ఆయన చెప్తాడు. ఇప్పుడు సో ఈ యొక్క జ్ఞానం అంటే మనకి ఇప్పుడు ఏం అర్థం అవుతుందంటే, కొంతమంది అనుకుంటాం మనం జ్ఞానం అనేది ఉన్నా సరే భక్తి అనేది లేకపోతే భగవంతుని మీద ఆ జ్ఞానం పెద్దగా పనికి రాదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హిరణ్యకశిపుడికి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం ఎందుకు ఏం ఉపయోగపడలేదు ఆయనకి. చూడండి, ఎవరు ఉపయోగపడిందా, భగవంతుని మీద భక్తి లేనప్పుడు, భగవంతుని మీద ఒక విధమైన విముఖత ఉన్నప్పుడు జ్ఞానం ఏం ఉపయోగపడింది, భగవంతుని యొక్క శత్రుభావనే పెంచుకున్నాడు తప్పించి వేద జ్ఞానం ఉన్నా సరే ఏం ఉపయోగపడలేదు. హిరణ్యకశిపుడు విష్ణువుని చంపాలనుకున్నాడు, హిరణ్యాక్షుడిని తమ్ముడిని చంపాడు, విష్ణునే సంహరించడానికి ముందుకు వచ్చాడు, ఇంత వేద జ్ఞానం ఉన్నా సరే. దాని అర్థం ఏంటంటే మనం ఎంత జ్ఞాన శాస్త్రం నేర్చుకున్నా భగవంతునితో మనం సంబంధం పెట్టుకోలేక, భగవంతుని మనం భక్తితో ప్రేమతో మనం సేవ చేయాలనే భావన లేకపోతే మనకి ఎంత జ్ఞానం నేర్చుకున్నా శుద్ధ దండగా. సో ఇది కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఈ యొక్క ప్రహ్లాద చరిత్రలో చాలా చోట్ల ప్రతి పాయింట్ కూడా ప్రహ్లాదుడి యొక్క లీలల్లోని ప్రహ్లాదుడి యొక్క ప్రతి పాయింట్ కూడా, హిరణ్యకశిపుడి ప్రతి పాయింట్ కూడా మనకి చాలా యొక్క లెసన్స్ మనకి చూపిస్తాయి. అందువల్ల ప్రహ్లాద లీల భాగవతంలో అతి అద్భుతమైనది. అందుకే మనకి చైతన్య మహాప్రభు మనకి ఏం చెప్పారంటే, ఆయనకి చాలా ఇష్టం ఈ ప్రహ్లాద లీల. ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా ఈ చైతన్య మహాప్రభువు గదాధర్ పండిత్ ఆయన దగ్గర, ఆయన యొక్క చైతన్య మహాప్రభు మన శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రియద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులను మనం ఇప్పుడు చదువుతూ జపం చేస్తాం హరికృష్ణ మహామంత్రం. ఈ యొక్క 5గురు పర్సనాలిటీలో గదాధర పండిత్ రాధారాణి యొక్క అంశ అన్నమాట. ఈ గదాధర పండిత్ దగ్గర ఎప్పుడు చైతన్య మహాప్రభు కూర్చుని గదాధర పండిత్ చదువుతుంటారు భాగవతం, ఈయన ఎప్పుడు వింటుంటారు. సో ఆయన దగ్గర నుంచి భాగవతం వింటూ ఉంటే ఆయన ఎక్కువ చైతన్య మహాప్రభు ఎక్కువ ప్రహ్లాదలే ఎక్కువ 100 సార్లు కనీసం ఎన్నో 100 సార్లు ఆయన వింటున్నాడు, ఎక్కువ సార్లు ఆయన వినాలని కోరిక కలిగేది. ఎందుకంటే ప్రహ్లాద లీల చాలా అద్భుతమైన లీల, అలాగే ధ్రువ మహారాజు లీల కూడా చాలా అద్భుతమైన లీల.
అందువల్ల ఈ యొక్క లీలలో ఆయన పదే పదే వింటూ ఉండేవారు అదే టాపిక్ ని. ఎందుకంటే 5 ఏళ్ల కుర్రవాడు ఆ యొక్క భాగవతంలోని ఒక్కొక్క టాపిక్ కూడా, ఆ ఒక్కొక్క చాప్టర్ కూడా, ప్రహ్లాద సంబంధించిన చాప్టర్లు కూడా చాలా విషయాన్ని మనకి నేర్పిస్తాయి. సో ఇవన్నీ తెలుసుకొని లీలలో అద్భుతమైన భక్తి భావం ప్రహ్లాదుడికి ఉంది. ఆ విధంగా అన్ని మనం అర్థం చేసుకుంటే భగవంతుడు ఒక భక్తి అనేది మనకి మనలోనే ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో అందువల్ల ఈ విధంగా హిరణ్యకశిపుడి జ్ఞానం ఉన్నా సరే భక్తి లేకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఉపనిషత్తు జ్ఞానం ఉంది, వేద జ్ఞానం ఉంది, ఇంత నేర్చుకున్నాడు. అలాగే పండితుడు హిరణ్యకశిపుడు మామూలు మనిషి కాదు, పండితుడు. ఇలాంటి పండితుడు అయినా సరే ఆఖరికి ఏం జరిగింది, విష్ణువుతోనే యాక్చువల్ గా శత్రుభావం పెంచుకున్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, వేదేశ్వర సర్వై అహమేవ వేద్యం. వేదాలన్నిటి నుంచి ఎవరైనా నేర్చుకున్నా సరే నేను యాక్చువల్ నన్ను తెలుసుకోవాల్సిందే వేదాల నుంచి అని చెప్తాడు. అలాంటి వేదాలను చదివి కూడా, శాస్త్రం నేర్చుకుని కూడా విష్ణువుకి అగెనిస్ట్ గా తయారంటే దానికి ఉపయోగం లేదని అర్థం. సో ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం. దీనికి ఒక చిన్న లీల ఉంది, చైతన్య మహాప్రభు లీల. దీనికి కనెక్టెడ్ గా చైతన్య మహాప్రభు ఒకసారి శ్రీరంగం వచ్చినప్పుడు ఈ సౌత్ ఇండియా యాత్ర చేశారు ఆయన 6 సంవత్సరాలు చేసినప్పుడు. సౌత్ ఇండియాలోని తమిళనాడు, ఆంధ్ర వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి తమిళనాడు వెళ్ళి తమిళనాడు శ్రీరంగం వెళ్ళారు ఆయన. శ్రీరంగం వెళ్ళినప్పుడు శ్రీరంగంలోని ఒకసారి ఆయన 4 నెలలు ఉన్నారు. అంటే చాతుర్మాస్యం అన్నమాట. సన్యాసులు జనరల్ గా ఏంటంటే చాతుర్మాస్య టైంలో, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 months ప్రతి సంవత్సరం చాతుర్మాస్యం వస్తుంది. ఈ చాతుర్మాసం టైంలో సన్యాసులు బయటికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే వర్షాకాలం అది. వర్షాకాలంలో బయటికి వెళ్ళరు, ఏదో ఒక ప్లేస్ లో ఉంటారు, ఉండి అక్కడ భగవంతుడు సేవిస్తూ ఉంటారు వాళ్ళు. సో సన్యాసులు చేసే పని అది. చైతన్య మహాప్రభు సన్యాసి కాబట్టి ఒక శ్రీరంగంలో ఉండిపోయారు ఆయన 4 నెలలు. అప్పుడు రోజు చైతన్య మహాప్రభు శ్రీరంగం టెంపుల్ ఆయన గోపాల భట్ట గోస్వామి వాళ్ళ ఇంట్లో నివాసం అయింది 4 నెలలు. ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు, శ్రీరంగ దర్శనం చేసుకుని రంగనాథ స్వామి. వెళ్తే ఒక రోజు వెళ్తుంటే ఒక బ్రాహ్మణుడు భగవద్గీత బుక్ పట్టుకుని ఆయన ఎప్పుడు చదువుకుంటూ, ఆయన ఎప్పుడు అలాగా దాంట్లో లీనమైపో ఉండేవాడు అనమాట. భగవద్గీత బుక్ పట్టుకుని దాంట్లో లీనమైపో ఉండేవాడు. లీనమైపోతూ ఉంటూ ఆయన చైతన్య మహాప్రభువు చూస్తున్నారు, కొన్నాళ్ళు చూశారు. అక్కడ చిన్న విచిత్రమైన విషయం జరిగేది రోజు. ఏంటంటే ఆ చుట్టుపక్కల చాలా మంది బ్రాహ్మణులు కూర్చుని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కొంచెం లైట్ గా పరిహాసం, లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళకు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే ఈ బ్రాహ్మణుడు భగవద్గీత బుక్ పట్టుకుని చాలా 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 నిమగ్నం అయిపోవడం బుక్ లో. కాకపోతే అక్కడ అందరికీ తెలుసు ఏంటంటే ఈ బ్రాహ్మణికి చదవడం రాదు అని. బ్రాహ్మణికి చదవడం రాదు, కానీ ఈయన ఏం చదువుతున్నాడు, ఎప్పుడు చూసినా నిమగ్నం అయిపోయి ఆ బుక్ లో ఉంటాడు, ఏం చదువుతాడో మాకు అర్థం అవ్వట్లేదు అని అంత యాక్ట్ చేస్తున్నాడా, లేకపోతే నిజంగానే నిమగ్నం అయ్యాడా ఏంటో తెలియదు అని చెప్పి రోజు కొంతమంది చిన్న పరిహాసం చేస్తారు, లేకపోతే వాళ్ళ ఆశ్చర్యంగా కొంతమంది బ్రాహ్మణులు చూస్తూ ఉంటారు, ఏం మాట్లాడరు, బట్ చూస్తూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని రోజు చైతన్య మహాప్రభు కొన్నాళ్ళు అబ్జర్వ్ బ్రాహ్మణ దగ్గరికి అడుగుతారు. అడిగి నేను చూస్తున్నాను, నేను రోజు నువ్వు ఈ యొక్క భగవద్గీత బుక్ పట్టుకుని చాలా నిమగ్నం అయిపోతున్నావు, పక్కన బ్రాహ్మణులందరూ చూస్తున్నారు, వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, కానీ అప్పుడప్పుడు నువ్వు కళ్ళంపడి నీళ్ళు వచ్చి ఏడుస్తున్నట్టు కళ్ళంపడ ఆవేశం, అంటే ఆశ్రువులు అంటారు కదా, అవి వస్తూ ఉంటాయి, నేను చూస్తున్నాను, నీకు ఏం జరుగుతోంది ఒకసారి చెప్పు. వాళ్ళు అడిగితే నీకు సరిగ్గా చదవడం రాదంటారు, ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు విషయం అని చెప్పి నేను చైతన్య మహాప్రభు అడుగుతారు. అడిగితే ఇప్పుడు చైతన్య మహాప్రభు అడగగానే ఆయన ఏమంటారంటే, అవును నాకు వాళ్ళు చెప్పింది కరెక్టే, నాకు చదవడం రాదు, కాకపోతే నా గురువు గారు నాకు ఒక చిన్న ఉపదేశం చేశారు, ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఏంటంటే నా జీవితం అంతా రోజు భగవద్గీత చదువుతూ ఉండు అని. సో నాకు చదువు ఎలాగో రాదు, కాకపోతే నాకు సంస్కృతం రాదు కాబట్టి మా గురువు గారు చెప్పారు కాబట్టి ఆ భగవద్గీత బుక్ పట్టుకుని నేను ఎప్పుడన్నా చూస్తూ ఉంటాను, అన్ని పేజీలు తిరగేస్తూ ఉంటాను, అదే నేను చేస్తున్నాను, అంతకని నేనేం చేయట్లేదు, నాకు చదవడం రాదు, కాకపోతే మరి వీళ్ళందరూ అందుకే నన్ను పరిహరిస్తూ ఉంటారు అని చెప్తారు. అప్పుడు ఓహో అలాగైతే మరి అప్పుడప్పుడు నువ్వు ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటావో ఎందుకు ఏడుస్తావు చెప్పంటారు. అంటే అప్పుడు అంటారు, అవును కరెక్టే, నన్ను ఎప్పుడైతే భగవద్గీత బుక్ పట్టుకుని చదవడం మొదలు పెడతానో, చూడడం మొదలు పెడతానో, వెంటనే నాకు శ్రీకృష్ణుడు అర్జునుడు రథం జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అర్జునుడు రథం జ్ఞాపకం రాగానే నాకు ఆ శ్రీకృష్ణుడు ఎంత
వస్తుందో నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సృష్టికే మూలం. సమస్త ఆధ్యాత్మిక లోకాలకి, వైకుంఠ లోకాలకి, సమస్త భౌతిక లోకాలకి అన్నిటి కూడా ఆయన సృష్టికర్త. అలాంటి సృష్టికర్తకు డ్రైవర్ గా అర్జునుడికి రథసారథి కూర్చున్నాడు. అలాంటిది నాకు అర్థం అవుతుంది ఇక్కడ. అలాంటి భక్తవత్సలుడు అర్జునుడికి ఒక రథసారథి వచ్చి అర్జునుడికి సేవ చేయడం అంటే శ్రీకృష్ణ భగవానుడు తన సేవకుడిగా సేవ చేస్తున్నాడు. ఇలాంటి సేవ చేయడం చూస్తే భక్తులకి సేవ చేసే ఆయన లక్షణం చూస్తుంటే నాకు విపరీతమైన కళ్ళంప నీళ్ళు వస్తాయి. ఆయన యొక్క లక్షణం అందువల్ల నాకు విపరీతమైన భగవంతునిలో నా లక్షణం నాకు ఆనందాన్ని ఇస్తుంది. బట్ ఆయన మీద విపరీతమైన భక్తిభావం నాలో డెవలప్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడు ఏడుస్తూ ఉంటాను. కాకపోతే నాకు చదువు నా బుక్లో ఏముందో కూడా నాకు తెలియదు అంటాను. అంటే అప్పుడు వెంటనే చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణ్ణి వెంటనే ఆలింగనం చేసుకుని అంటారు, నీ భగవద్గీత పఠనం పరిపూర్ణంగా ఉంది. భగవద్గీత అనేది ఇలా పఠనం చేయాలి, ఈ భావంతో పఠనం చేయాలి. ఎవరైనా సరే నీ భగవద్గీత పని చాలా పర్ఫెక్ట్. సో అని క్లియర్ గా చైతన్య మహాప్రభు అనుగ్రహం వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఇస్తారు. దాని అర్థం ఏంటి? మనం చూసాం ఈ భగవద్గీతలో ఏముంది? వేద జ్ఞానం ఉంది. వేద జ్ఞానం ఉన్నా సరే హిరణ్యకశిపుడికి భగవంతుని మీద చిన్న అభిమానం కూడా లేదు. అదే బ్రాహ్మణుడికి వేద జ్ఞానమే లేదు, భగవద్గీత చదవలేదు. లేకపోతే బట్ హీ హ్యాస్ సో మచ్ అఫెక్షన్ ఫర్ కృష్ణ. సో భక్తి అంటే అర్థం ఏంటి ఇక్కడ? భక్తి అనేది మనకి అన్నిటికన్నా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి అతీతమైన భక్తి. అది యాక్చువల్ గా జీవుడికి సహజంగా భక్తి అనేది ఒక లక్షణం. అది న్యాచురల్ గా అన్ని జీవులకి ఉంటుంది. మనం ముందు చైతన్య మహాప్రభు జారికండ ఫారెస్ట్ జంతువులందరికీ కూడా కృష్ణనామంతో డాన్స్ చేయించారు. ఎలా చేయించారంటే వాళ్ళలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని ఆయన మేల్కొల్పి వాళ్ళ చేత నామాన్ని పలికించారు. అది న్యాచురల్ గా జీవులందరికీ భక్తి కృష్ణుడి మీద ఉంటుంది. సో అది ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఎలా పలికించారో అలాగే ఈ యొక్క బ్రాహ్మణుడికి మనకి ఆ భక్తి ఆటోమేటిక్ గా బ్రాహ్మణుడికి ఉంది కాబట్టి భగవద్గీత బుక్ పట్టుకొని ఆటోమేటిక్ గా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. సో దాని అర్థం ఏంటి? వేదేశ్చ సర్వై అహమేవ వేద్యం అంటే ఏంటి? వేదాల నుంచి నన్ను నువ్వు అర్థం చేసుకో, నా మీద నువ్వు సంబంధాన్ని పెట్టుకో అంటారు శ్రీకృష్ణ భగవద్గీతలో. ఆల్రెడీ బ్రాహ్మణుడు చదవకపోయినా సరే భగవంతుతో సంబంధం ఉంది కాబట్టి పెట్టుకున్నాడు. కాబట్టి చైతన్య మహాప్రభు ఏమన్నారు? నీ భగవద్గీత పట్ల పరిపూర్ణమైంది. అంటే ఏంటి? భక్తి అనేది ఇంపార్టెంట్. భగవద్గీత చదివిన తర్వాత భక్తిలో మనం ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే భాగవతం విన్నా చదివినా సరే భక్తిలో మనం భగవంతుడి సంబంధాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి భక్తి అనేది మనలో మోనిస్టి బాగా డెవలప్ అవుతుంది. సో వేద జ్ఞానం నుంచి అన్ని శాస్త్రాల నుంచి ఏం నేర్చుకుంటాం? భక్తి నేర్చుకుంటామన్నా భక్తికి సపోర్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా. సో ఇది మనం ఒక లెసన్ చైతన్య మహాప్రభు మనకి చూపించారు. సో మనకి జీవిత పాఠం ఏంటంటే మనందరం మన జీవనం అనే ఆధ్యాత్మిక జ్ఞానమును ఒకటి మాత్రమే కాకుండా భగవంతునికి మన సంబంధాన్ని మరియు ఆ సంబంధ జ్ఞానం తెలుసుకుంటే చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని మనం జీవితంలో తెలుసుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే మన జీవనం నేను స్పిరిచువల్, నేను ఆధ్యాత్మికం, నేను జీవుడిని. చాలా మంది యోగులు జ్ఞానులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే భక్తి మార్గం కన్నా ఆ మార్గంలోనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకపోతే వాళ్ళకి భక్తి మార్గంలో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు, వాళ్ళు అటు సైడే వెళ్తారు. కాకపోతే వాళ్ళకి కూడా భగవంతుడు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు. వాళ్ళు ఏమిస్తాడు? ఒక బ్రహ్మజ్యోతులు లేనమైపోవడమో, లేకపోతే బ్రహ్మజ్యోతులు లేనవ్వడం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండడమే. లేకపోతే వాళ్ళకి భగవంతునికి సేవ చేసే అవకాశం వాళ్ళకి రాకపోయినా సరే వాళ్ళకి ఈ భౌతిక బంధం విముక్తి ఇస్తాడు అంతే. బట్ భగవంతుడి గురించి వాళ్ళకి పెద్దగా సేవ చేసే అవకాశం భగవంతుడికి పెద్దగా వాళ్ళకి తెలియదు కూడా. సో ఈ విధంగా సంబంధ జ్ఞానంలో వాళ్ళకి ఐడియా ఉండదు. కాకపోతే భక్తులకు మాత్రమే సంబంధ జ్ఞానంలో ఐడియా ఉంటుంది. అందుకే భక్తులు ఎవరు? భగవంతునితో సంబంధ జ్ఞానం ఉన్నవాళ్లే భక్తులు. సో ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఇది మెయిన్ మన జీవిత పాఠం. సో ఇప్పుడు ఈ యొక్క హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? నేను ఎలాగైనా సరే విష్ణువుని చంపాలి అంటే నాకు శక్తులు కావాలి, విష్ణువుని ఓడించే శక్తులు కావాలి. అంటే విష్ణువుని ఓడించాలని దేవతలందరినీ ఓడించాలిగా. విష్ణువు అంత ఈజీ కాదుగా దేవతను ఓడించాలి. నేను విపరీతంగా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఏం చేస్తాడు? బ్రహ్మ దగ్గర నుంచి వరాన్ని కోరుకోవాలి. ఎలాంటి వరాన్ని కోరుకోవాలి? నాకు మరణం ఉండకూడదు అనే వరాన్ని కోరుకోవాలనుకుంటాడు. వరం కోసం వెళ్ళి మందర పర్వతంలోకి వెళ్ళి, మందర పర్వతంలో ఆ లోయల్లోకి వెళ్ళి అతి కాఠిన్య తపస్సులు మొదలు పెడతాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క హిరణ్యాక్షుడు ఒక
పాత్ర అయిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు ఇంకా విష్ణు నా యొక్క పని అని చెప్పి విష్ణువు మొదలుపెట్టి ఈ తపస్సు మొదలు పెడుతున్నప్పుడు ఆయన తల పైనుంచి ఒక జ్వాల బయటకు వస్తుంది, అతి ఉజ్వల అతి ప్రకాశ. ఆ జ్వాల పై లోకాల వరకు వెళ్ళిపోతుంది. అంత అద్భుతమైన జ్వాల వస్తుంటే ప్రపంచం మొత్తం ఏంటంటే ఆ విపరీతంగా వేడిగా తయారైపోతుంది. దేవలోకంలో దేవతలందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఇది వస్తుందో వాళ్ళకి తెలియదు. కొంతసేపు వాళ్ళకి అర్థమవుతుంది కింద ఈ హిరణ్యకశిపుడి నుంచి జ్వాల బయటకు వస్తుందని. ఆయన తపస్సు అంటే ఆ తపస్సు ఎంత కాఠిన్యం అంటే, ఆస్టెరిటీస్ తపస్సులు అంటే దానవులు చాలా ఎక్కువ చేస్తారు యాక్చువల్ గా. వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు బ్రహ్మకే ఆశ్చర్యం వస్తుంది అలాంటి తపస్సు చేస్తాడు హిరణ్యకశిపు. చేసినప్పుడు దేవలోకాలే భయపడతాయి, దేవతలే భయపడతారు. భయపడి ఈ ప్రపంచంలో ఉన్న నదులు గాని సముద్రాలు గాని అన్ని కూడా ఊగుతూ ఉంటాయి. అంత భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తాడు హిరణ్యకశిపుడు తన తపస్సుతో. ఆ విధంగా క్రియేట్ అందరూ బ్రహ్మ దగ్గర వెళ్ళి అడుగుతారు. అప్పుడు బ్రహ్మ అంటాడు, అవును హిరణ్యకశిపుడు చేస్తాడు ఇదంతాను, చేయడం వల్ల నా యొక్క ఎప్పటికి పోతాయి కొంచెం మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఒకసారి మళ్ళీ అడిగి కనుక్కొని దాంట్లో డౌన్లోడ్ చేస్తే ఇప్పుడు కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్. చెప్పండి డౌన్ కరు. సో హిరణ్యకశిపుడు వల్ల ఈ విధంగా లోకాలన్నీ ఈ విధంగా తయారవుతాయి. అప్పుడు ఈ విధంగా ఉండడం వల్ల వెంటనే బ్రహ్మ కిందకు వచ్చేస్తాడు వాహనంలో. రామస్వామి కిందకు వచ్చి చూస్తే హిరణ్యకశిపుడు ఆ యొక్క ప్రదేశం, ఆ తపస్సు ప్రదేశం అంతా అక్కడ పూర్తిగా ఏమి ఒక చీమల పెద్ద గుహలా ఏమంటారు దాన్ని, పుట్టలా కనబడుతుంది, పెద్ద పుట్టలాగా. అక్కడ ఏమి మనిషి కనబడదు. ఏంటి మనిషి ఎక్కడి నుంచి వస్తుంది అంతా అని చెప్పి, అంటే ఎన్నో 100 సంవత్సరాలు దేవతల లెక్క ప్రకారం 100 సంవత్సరాలు అంటే మనకి ఇక్కడ 6 నెలలు అయితే దేవతలకు ఒక రోజు అక్కడ దేవలోకంలోని మనకి ఇక్కడ 6 నెలలు గడిసి దేవతలకు ఒక రోజు. అలాంటి దేవతల యొక్క టైంలో 100 సంవత్సరాలే తపస్సు చేస్తాడు హిరణ్యకశిపుడు. దానికి ఏమవుతుంది, ఆయన శరీరం మొత్తం క్షీణించిపోతుంది. కాకపోతే ఆ బ్రహ్మ తపస్సు చేయడం వల్ల, బ్రహ్మమే తపస్సు చేయడం వల్ల ఆ యొక్క మహాశక్తి ప్రపంచాన్ని దడదడలాడిస్తుంది. అప్పుడు మనిషి ఎక్కడ ఉన్నాడో కనబడక బ్రహ్మదేవుడు కిందకు వస్తాడు. ఆయన చూసి ఆ పెద్ద ఇదంటారు పుట్టలా కనబడుతుంది, ఇక్కడి నుంచి వస్తుందా అని చెప్పి బ్రహ్మ కమడంలో ఆధ్యాత్మికమైన జలం ఉంటుంది, ఆ జలాన్ని బయటికి తీసి జల్లుతాడు ఆయన. పుట్ట మీద జల్లగానే అప్పుడు పుట్టంతా పోయి అప్పుడు అద్భుతమైన హిరణ్యకశిపుడి శరీరం చాలా పవర్ఫుల్ గా, చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్ గా, చాలా సౌందర్యంగా తయారవుతుంది. అంటే హిరణ్యకశిపుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ. అంటే హిరణ్యకశిపుడు శరీరాన్ని ఇస్తాడు బ్రహ్మదేవుడు. శరీరాచి ఏంటి నువ్వు చేస్తున్న పని, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇదంతానే, ఆపు ఇదంతా అని చెప్పి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పగానే హిరణ్యకశిపుడు చాలా ఆనందపడే, బ్రహ్మదేవుడు నా దగ్గరికి వచ్చారు అని సాష్టాంగ ప్రణామాలు చేసి ప్రార్థనలు చేస్తాడు హిరణ్యకశిపుడు. చేసి నా కోరిన వరాలు ఇవ్వండి, అందుకే నేను తపస్సు చేస్తానంట అది చెప్పి ఏమని అంటారు. ఏమంటాడు ఆయన, నాకు మరణం ఉండకూడదు అంటే బ్రహ్మదేవుడు ఏమంటారు, ఆగండి, నాకు మరణం ఉండకూడదంటే నేనే 100 సంవత్సరాలు నేనే పోతాను, నీకు మరణం లేకుండా ఎలా ఇస్తాను, నేను ఇవ్వలేను. అలాగైతే మరి నేను యాక్చువల్గా మరణం రాకూడదనే నేను తపస్సు చేస్తున్నాను. అసలుకి హిరణ్యకశిపుడి ప్లాన్ ఇక్కడ ఏమిటంటే, జీవుడు శాశ్వతం, తనకి ఆ విషయం తెలుసు, తల్లితో కూడా అదే విషయాన్ని చెప్పాడు. జీవుడు శాశ్వతం, తనకి మరణం లేదని చెప్పాడు. అలాంటి హిరణ్యకశిపుడు ఏమనుకుంటాడు, నాకు మరణం లేదు కాబట్టి నేను బ్రహ్మ లాంటి పొజిషన్ సంపాదించి, బ్రహ్మలాగా నేను కూడా అంత పవర్ఫుల్ నేను సంపాదించాలి, దానికి అంత పవర్ సంపాదించడం కోసం నేను తపస్సు సంపాదిస్తాను, దేవతలందరినీ జయిస్తాను, బ్రహ్మలోకంలాగా అంత పవర్ని తీసుకుని అన్ని లోకాలని గడగడలాడిస్తాను అనే ఉద్దేశంలో వచ్చాడు తపస్సు చేయడానికి. సో నాకు శక్తి కావాలి అంటే నాకు మరణం ఉండకూడదు. నీకు మరణం లేకపోతే నీకు మరణం లేక నేనేమలేను అంటాడు. అయితే ఒక పని చేస్తాను,
లిస్ట్ చెప్తాడు అనమాట. బయట కానీ ఇంటి బయట కానీ లోపల బయట కానీ నాకు చావు ఉండకూడదు. ఆకాశంలో కానీ భూమి మీద కానీ నాకు చావు ఉండకూడదు. రాత్రి కానీ పగలు కానీ చావు ఉండకూడదు. అలాగే ఏ జీవుడు నీ చేత బ్రహ్మను అడుగుతాడు, నీ చేత సృష్టించబడిన ఏ జీవుడి చేత నాకు చావు ఉండకూడదు. అంటే ఏంటి? ఈ ప్రపంచంలో చావు ఉంటుంది ఇంకా. అంటే ఏంటి? ఎలాంటి వరం అడిగాడంటే బ్రహ్మ చేత అందరూ సృష్టించబడతారు. ఈ సృష్టి మొత్తం ఫస్ట్ బ్రహ్మ నుంచి మొత్తంతో ఉపయోగిస్తుంది. ఆయన సృష్టి చేస్తాడు. ఆయనతే సృష్టి మీద ఏది చావు లేదంటే నాకు మరణం ఉండదని లెక్క అనమాట. ఆ విధంగా ఆలోచిస్తుంది. అడుగుతాడు. అలాగే ఏ మానవుడు, దేవతలు, జంతువులు ఎవరు కూడా నన్ను చంపడానికి వీల్లేదు, ఎవరు నన్ను చంపలేరు అనేస్తాడు. చంపలేదు వినేస్తాడు. సర్పాలు ఏమి చంపడానికి వీలు అనేస్తాడు. మొత్తం అందరి మీద నాకు పూర్తి ఆధిపత్యం కావాలి, దేవతలందరూ అన్ని లోకాల మీద నాకు ఆధిపత్యం కావాలి, అందరూ నన్ను ఒక దేవుడి కింద చూడాలి, ఈ యొక్క పొజిషన్ నాకు కావాలని అడుగుతాడు. సిద్ధులు నాకు కావాలి, సమస్త యోగ సిద్ధులే సంపాదించాలి, అన్ని నాకు కావాలి, నా యోగ సిద్ధులు ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు, ఎప్పుడు అలాగే ఉండాలి, ఇంతవరం అడుగుతానని ఇవ్వమంటాడు. ఎందుకు నాకు చావులకుండా ఇవ్వలేవు కాబట్టి ఇవన్నీ ఇవ్వమంటాడు. అప్పుడు బ్రహ్మ ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు? తప్పదు. ప్రపంచం అంతా అల్లాకల్లోలో ఇవ్వబోతుంది, బ్రహ్మ ఇస్తాడు. బ్రహ్మ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకి హిరణ్యకశిపుడు అద్భుతంగా అన్ని రకాలుగా వరాలు పొందాడు. పొంది చాలా పవర్ఫుల్ అయ్యాడు. ఇక్కడ పవర్ఫుల్ అయ్యి ఇంకా తన విజృంభణ అంటే ఏంటి, ఒక్క లోకాలను ఎలా గడగడలాడిస్తాడు అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామంటే, ఎంత భౌతికంగా మనకి శక్తులు ఉన్నా సరే, ఎంత భౌతికంగా మనకి అంటే ఈ యొక్క యోగ సిద్ధులు, ఈ యొక్క తపస్సుల వల్ల మనం యాక్చువల్ గా మనం ఏం నేర్చుకోవాలి? భగవంతుని భక్తి పొందాలని మనం కోరాలి తప్పించి, మనం చేసిన తపస్సుల వల్ల, మనం చేసిన యోగ సిద్ధుల వల్ల ఈ యొక్క భౌతికమైన కోరికలు కోరిన తర్వాత ఎన్ని భౌతికమైన కోరికలు, ఎన్ని భౌతికమైన స్థానం మనకు వచ్చినా సరే చివరికి మరణం అనేది తప్పదు. హిరణ్యకశిపుడు అంత పెద్ద ప్రతి చేసినా మరణం అనేది తప్పలేదు. అంటే ఏంటి? ఈ భౌతికమైన ప్రపంచంలో ఏది మనకి సంపాదించినా సరే అది టెంపరీగానే ఉంటుంది తప్పించి అది ఎప్పుడూ పర్మనెంట్ గా ఉండదు. అలాగే బట్ మనం భక్తి యోగంలో మాత్రం మనం భగవంతుడికి ఒక 1% చేసినా సరే అది మన పర్మనెంట్ అకౌంట్ లో వెళ్తుంది. హిరణ్యకశిపుడు ఇంత తపస్సు చేసాడు, ఇన్ని వందల సంవత్సరాలు దేవతల ప్రకారం తపస్సు చేశాడు, కానీ పర్మనెంట్ అకౌంట్ లో కొంచెం కూడా వెళ్ళలేదు. అంతా భౌతికంగానే జరిగింది. కాకపోతే ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఈ భక్తి, భగవంతుని ప్రేమ, భగవంతుని సేవ అనేది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు కావు. ఆధ్యాత్మిక ప్రపంచానికి, వైకుంఠ లోకాలకు సంబంధించిన విషయాలు. ఈ విషయాలకి మనం భగవంతుని అనుగ్రహం వల్ల వస్తుంది తప్పించి భౌతికంగా మనం ఎంత పొజిషన్ లో ఉన్నా భక్తులు అంటే అది భక్తి సపోర్ట్ చేయవు అవి. అలాగే మనకు ఇంకో చిన్న విషయం చర్చించుకుంటున్నాం ఇక్కడ. చిన్న మెయిన్ పాయింట్, చాలా మంది అనుకుంటాం మనం, చాలా మంది చూడండి వీళ్ళు చాలా పూజలు చేసేస్తున్నారు, వ్రతాలు చేసేస్తున్నారు, చాలా మంది చేసేస్తున్నారు, అందరూ చెప్పుకుంటాం చాలా భక్తి ఎక్కువ ఉండే వాళ్ళకని. బట్ భక్తి ఉండొచ్చు, బట్ ఆ భక్తి, ఆ వ్రతాలు, పూజలు అన్ని కూడా మనం చేస్తున్నది, అన్ని రకాల యాగాలు, యజ్ఞాలు చేస్తుంది భక్తిని, భగవంతుని హరిభక్తి చేయాలి తప్పించి ఈ యొక్క భౌతికమైన కోరిక కోసం మనం చేయకూడదు. హిరణ్యకశిపుడు చేసినవన్నీ కూడా భౌతికమైన కోరికలు చేశాడు. అవన్నీ కూడా లాస్ట్ కి నరసింహావతారం అయితే మొత్తం నాశనం చేశాడు నరసింహస్వామి. సో దాని అర్థం ఏంటి? మనం ఏది భౌతిక సంపద సంపాదించాలి, మొత్తం తీసేస్తాడు అది. సో మనకు కావాల్సింది ఏంటి? భక్తిని, భగవంతునికి సేవ చేయడానికి అవకాశం మనకు వచ్చిందంటే అదే మనకి లాభం. సో హిరణ్యకశిపుడు లాస్ట్ కి ఏమయ్యాడు? ఓడిపోయాడు, గెలవలేదు హిరణ్యకశిపుడు. ఇంత సంపాదించినా భౌతికంగా హిరణ్యకశిపుడు లాస్ట్ కి గెలవలేదు, ఓడిపోయాడు. అది మనకు ఆ స్టోరీ తెలుసు. అందుకే భౌతికంగా మనం ఎంత సంపాదించినా మనం గెలవలో ఓడిపోతాం లాస్ట్ కి. భక్తుని సేవ సంపాదిస్తే మనం పర్మనెంట్ గా మనం హ్యాపీగా ఉంటాం. సో ఇది ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకుందాం. సో ఈ రోజు క్లాసు ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ, లేకపోతే ఏమైనా టాపిక్స్ కానీ మీకు ఏమైనా అడగాలంటే అడగచ్చు. హరే కృష్ణ సార్.
హరే కృష్ణ సార్. హరే కృష్ణ. కొంచెం ఎవరైనా మ్యూట్ లో పెడతారండి ఎవరైనా? సార్ మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టలేదు సార్. చాలా డిస్టర్బెన్స్ ఉంది. వాళ్ళు ఎవరో మ్యూట్ లో మ్యూట్ పెట్టలేదు వాళ్ళు. అందుకని వీఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్. చెప్పండి. ప్రభుజీ సార్ మిగతా వాళ్ళకు మ్యూట్ పెట్టమని చెప్పండి సార్. డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. దట్ ఇస్ ద ప్రాబ్లం యాక్చువల్లీ. ఇప్పుడే జస్ట్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. లేదు సార్, ఇందాక ఒకసారి వచ్చినట్టుంది. సంబడి మ్యూట్ లో పెట్టలేదు సార్ ఎవరో కానీ. నేను క్లాస్ లో ఉన్నాను, చూడలేదు, అది ప్రాబ్లం. సో ఎవరికైనా ఏమన్నా సందేహాలు కానీ లేకపోతే ఏమన్నా అర్థం ఓడిపోవడం కానీ ఏమైనా ఉందా? శ్రీనివాస్ కే. హరే కృష్ణేనండి. నమస్తే గురుజీ. నమస్కారం, చెప్పండి. నా పేరు అరుణ కే అండి, కే అరుణ్ కుమార్ అండి. చెప్పండి. ఇప్పుడు బలి చక్రవర్తి అతను మంచి దానకన్నుడు, మంచి కదా, అతనికి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చాడు శ్రీహరి? అంటే వామన అవతారం చాలా పెద్ద లీల అది. చాలా తూకీగా చెప్పాలి అంటే బలి మహారాజు మొత్తం ప్రపంచంలో ముల్లోకాలని ఆక్రమించి ఆయన సొంతంగా ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన. సో ఆయనకి పనిష్మెంట్ అంటే యాక్చువల్ గా భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వలేదు, ఆయనకి మంచి పొజిషనే ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి అవి తీసుకున్నాడు, ఆ ముల్లోకాలని తీసేసుకున్నాడు. వామన అవతారం కింద వచ్చి తీసుకుని ఆయన్ని ఈ కింద మన భూలోకం కింద సుతల లోకం ఉంది, దానికి హెడ్ కింద పెట్టాడు. ఆయన దానికి హెడ్ కింద చేసి ఆ లోకానికి అధిపతి కింద చేశాడు బలి మహారాజు. చేసి వామన అవతారంలో వచ్చిన వామనుడు ఆ బలి మహారాజు లోకానికి సుతల లోకానికి వామనుడు వెళ్ళిపోయి ఆ బలి మహారాజు ఇంటికి వాచ్మెన్ కింద వచ్చాడు అనమాట. వాచ్మెన్ కింద వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, తన భక్తుడి యొక్క గృహానికి అంతఃపురానికి వాచ్మెన్ కింద బాగుండి వెళ్ళాడు. అంటే ఆయనకు పనిష్మెంట్ ఇవ్వలేదు, ఆయన 3 లోకాలు తీసేసుకున్నాడు అంతే. తీసుకుని మళ్ళీ సుతల లోకాన్ని ఆయనకి ఇచ్చేశాడు. ఎందుకు అంటే అది చాలా మంచి పాయింట్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు ఇచ్చాడు అనేది. కాకపోతే అది పెద్ద లీల కూడా ఉంది. మనం 2-3 వారాలు కొన్ని వారాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ 8వ స్కందంలో వస్తుంది. చాలా డీటెయిల్డ్ టాపిక్ అది మనం చాలా డీటెయిల్ గా చర్చించుకుందాం. బలి మహారాజ్ స్టోరీ, వామన అవతారం. థాంక్యూ సార్. సాంబశివరావు గారు, చెన్నమ్మారెడ్డి గారు, రామ్మోహన్ అండి, కొత్తగా మీరు వచ్చినట్టున్నారండి. మల్లేశం, సమల, ఎంఎస్ఆర్ ఆంజనేయులు, నాగేశ్వరరావు, పోలేపల్లి, పాశం విజయలక్ష్మి, రవికుమార్, తువ్వా, శ్రీనివాస్ కే, వీళ్ళందరూ కూడా కొంచెం మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయండి? మీకు కొత్తగా కనబడుతున్నాయి అంటే మీరు ఇంతకు ముందు అంటే యూట్యూబ్ లో వస్తున్నారో నాకు తెలియదు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అందరికీ క్లాస్ అర్థమైందా టాపిక్? అర్థమైనాయి ప్రభుజీ గారు. అర్థమైంది సార్. అర్థమైంది సార్. హరే కృష్ణ సార్. చెప్పండి సార్. ఒక చిన్న క్వశ్చన్. నేను భగవద్గీత క్లాసులు అటెండ్ అయ్యాను సార్ లాస్ట్ ఆగస్ట్ నుంచి, అంటే ఆగస్ట్ 2020. మీరు సర్టిఫికేట్స్ పంపిస్తామన్నారు. నా మెయిల్ సర్టిఫికేట్స్ చాలా మంది సర్టిఫికేట్ అందరికి వెళ్ళిపోయాం, ఇంకా సర్టిఫికేట్ రాలేదా? రాలేదు సార్ నాకైతే. నేను అటెండ్ అయ్యాను సార్ ఆగస్ట్ 20 నుంచి, ఆగస్ట్ 2020. అంటే కరెక్ట్. ఇప్పుడు సర్టిఫికేట్లు చాలా తర్వాత ఎవరికి రాలేదో వాళ్ళందరూ మెయిల్స్ చేస్తే వాళ్ళందరికీ సర్టిఫికేట్లు పంపించారే. నేను మెయిల్ చేయలేదు కానీ నేను వస్తుందని ఆలోచించాను సార్, బట్ నాకు రాలేదు. అంటే అలా కాదు, ఇప్పుడు ఎవరికైతే అంటే సాఫ్ట్వేర్ లో సర్టిఫికేట్ ప్రింట్ చేసి సాఫ్ట్వేర్ జల్లగా అందరికి మెయిల్స్ ఆటోమేటిక్ వాళ్ళ మెయిల్స్ వెళ్ళిపోతాయి సర్టిఫికేట్లు. సాఫ్ట్వేర్ అలా అనమాట.
కాకపోతే మీకు రాలేదంటే మీరు అయితే మీరు నాకు ఇప్పుడు తెలియదు అంటే మీరు జనరల్గా మాకు మెయిల్స్ వస్తుంటే ఎవరికైనా రాలేదో వాళ్ళకి తిరిగి మేము పంపిస్తున్నాం. అంటే మీరు మెయిల్ ఏమైనా చేశారా ఈ మధ్యన? కొన్నాళ్ళ బట్టి చేయలేదా? నేను మెయిల్ చేయలేదు సార్. మీరు పంపిస్తాను. ఓకే. అయితే నేను చెప్తానులేండి వాళ్ళకి, నేను చెప్తాను. మీ యొక్క డీటెయిల్స్ నాకు, మీ యొక్క పేరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి నాకు వాట్సాప్ పంపించండి, నేను వాళ్ళకి ఇస్తాను నేను. సరే. హరే కృష్ణ సార్. Yeah. హరే కృష్ణ కృష్ణ గురూజీ నాకు కూడా రాలేదండి సర్టిఫికేట్. ఓకే. మీ పేరు మీ యొక్క ఈమెయిల్ ఐడి వాట్సాప్ పంపించండి మాతాజీ. అలాగేనండి. పంపిస్తే నేను వాళ్ళకి చెప్తాను. థ్యాంక్ యూ. సో చాలా మంది కొత్త వాళ్ళు ఈ రోజు జాయిన్ అయ్యారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏమన్నా చెప్తే బాగుంటుంది. సాంబశివరావు గారు, చెన్నమరెడ్డి గారు, రామ్మోహన్ గారు, మల్లేశం, సమల, మీరందరికీ ఇంతకుముందు క్లాసులను అటెండ్ అయ్యారా? ఇంతకుముందు భాగవతం కానీ భగవద్గీత కానీ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ, ఇవాళ జూబ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ? హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ నేను ఫస్ట్ నుంచి అటెండ్ అవుతున్నాను ప్రభుజీ. ఓకే. నాకు కూడా సర్టిఫికేట్ రాలేదు ప్రభుజీ. అంటే మీకు అదే మీ యొక్క మెయిల్ ఐడి పంపిస్తే తెలుస్తుంది. మీకు వాట్సాప్ చేయాలా ప్రభుజీ? నాకు వాట్సాప్ చేయండి. ఓకే ప్రభుజీ. నా నెంబర్ ఉంటుంది, ఆ గ్రూప్ లో పైన ఉంటుంది, అడ్మిన్ గ్రూప్ లో, అడ్మిన్ కింద. సో ప్రహ్లాద లీల అనేది మనం ఇవాళ టచ్ చేసాం. జస్ట్ టచ్ ఇట్. సో అందుకు ఇంకా మనం మిగతా టాపిక్ చాలా లీల ఉంది. ఇదంతా మన నెక్స్ట్ వీక్ లో మనకి కూడా కొన్ని వారాలు వెళ్తుంది, ఎందుకంటే చాలా ఉంది ప్రహ్లాద లీల అనేది. ఓకే ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి. మేము అది భగవద్గీత విన్నాము, అప్పటి నుంచే వింటున్నాము. మధ్యలో ఒక 2-3 వారాల లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో ఇవాళ చేస్తే లింక్ ఓపెన్ కావట్లేదు, ఓన్లీ జూమ్ లే వస్తుందా ప్రభుజీ? అదే ఎందుకు రావలేదు నాకు తెలియట్లేదు, సడన్ గా రావట్లేదు. ఎలాగో రికార్డింగ్ చేస్తాను, నేను ట్రై చేస్తాను పంపించడానికి. మీకు యూట్యూబ్ మళ్ళీ పెడతాను, పెట్టి మీకు లింక్ పంపిస్తాను. అయితే మేము ఇందాక జూమ్ లో అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి యూట్యూబ్ లింక్ ఓపెన్ చేస్తే అది దాంట్లో అవ్వట్లేదు. అదే ఎందుకు రాలేదో నాకు తెలియదు, సడన్ గా రోజు వస్తుంది, వాళ్ళు ఎందుకు అవ్వలేదో మనకు తెలియదు. మాకు భగవద్గీత సర్టిఫికేట్ కూడా పంపించారు, మాకు మెయిల్ లోకి వచ్చింది. ఓకే ప్రభు, మీరు స్టార్ట్ చేసినప్పటి నుండి వింటున్నాం ప్రభు. మా పేరు రవికుమార్ తో. మీకు అన్ని అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది ప్రభుజీ. ఓకే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ తెలంగాణ మేడ్చల్ నుంచి, సికింద్రాబాద్. మీరు ఏమన్నా బుక్స్ చదవడం చేస్తున్నారా? జపం చేయడం, బుక్స్ చదవడం చేస్తున్నారా? అంటే ఇక్కడ మేడ్చల్ ఇస్కాన్ సెంటర్ ఉంది ప్రభుజీ. ఓకే. సెంటర్కి వెళ్తా నేను. ప్రతి శనివారము భగవద్గీత క్లాస్ చెప్తారు ఇక్కడ ప్రభు వాళ్ళు. అక్కడికి వెళ్తా. మా గురువు పేరు జననివాస్ ప్రభును గౌరగోపాల్ దాస్ ప్రభు. వచ్చారు అక్కడికి? ఒకళ్ళు జననివాస్ ప్రభు ఏమో క్లాస్ చెప్తారు, భగవద్గీత క్లాసు. ఈ గౌరగోపాల్ దాస్ అధికారి కీర్తన నేర్పిస్తారు. ఆన్లైన్ ప్రోగ్రామా లేకపోతే లైవ్ ప్రోగ్రామ్? ఇప్పుడు మొన్నటి వరకు అయింది, కరోనా ఉందని చెప్పేసి మళ్ళీ ఒక 1 month మానేసి, ఏప్రిల్ మంత్ ఒకటి. ఓహో. రెగ్యులర్ గా వెళ్తూ ఉండండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ క్లాసులు మీరు కూడా ఇంట్లో సాధన చేయండి. సాధన చాలా ఇంపార్టెంట్. చదువుతూ ఉండడం, బుక్స్ చదువుతూ ఉండడం, జపం చేస్తూ అవన్నీ కూడా మీరు చేస్తే
అది మీకు మంచిది అనమాట. సాధన మనం చెయ్యాలి. భగవంతుడి కోసం రోజు మనం ఒక టైం మనం కేటాయించాలి. ప్రభుజీ అంటే నాకు ఒక మార్నింగ్ షిఫ్ట్ ఉంటే కొంచెం వీలు కాదు కానీ, లేదంటే రెగ్యులర్ గా పూజ చేస్తాం ఇంట్లో. భగవద్గీత కూడా చదువుతాం రోజు మినిమం 2 శ్లోకాస్ అన్న. ఓకే. శ్రీమద్ భాగవతం కూడా తీసుకున్నాము మొన్ననే. ఓకే. 1 మంత్ అవుతుంది తీసుకొని. ఓకే. అది కూడా ప్రభు వాళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఓహో, మీరు జపం చేస్తారా అయితే? చేస్తా ప్రభు, మినిమం 2 మాలలు చేస్తా ప్రభు, ఇక మాక్సిమం టైం ను బట్టి. రోజు 2 చేస్తున్నారా అయితే? 2 చేస్తా మినిమం. మాలతో ఖచ్చితంగా చేస్తా ప్రభు. మాలతోనే చేస్తున్నారా? మాలతోనే చేస్తా ప్రభుజీ. ఓకే. మంచిది ప్రభుజీ. బాగా చాలా బాగా అర్థమవుతుంది. మాతో పాటు ఇంకా వేరే ప్రభు వాళ్ళు కూడా లాస్ట్ టైం విన్నారు. అప్పుడు ఇంట్లోనే ఉంటుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆఫీసులో ఉన్నా కానీ అప్పుడు ఇంట్లో ఉన్నాము. చెప్పారు బాగా చెప్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. లోపల మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు క్లాస్ లో అడగచ్చు, లేకపోతే మీకు డౌట్స్ ఉంటే దీంట్లో కూడా అడగచ్చు. ఈమెయిల్లో కూడా bg.telugu@gmail.com పంపిస్తాను. నేను వాళ్ళ ఈమెయిల్ ఐడీలో కూడా మీరు డౌట్స్ అడగచ్చు. హరే కృష్ణ. చేస్తాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే. సో మల్లేశం శ్యామల, రామశివరావు గారు, రామ్మోహన్ రావు గారు, నాగేశ్వరి, విజయలక్ష్మి, అతజీ, సటయ్య. హరే కృష్ణ గురూజీ. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? శ్రీనివాస్, అరుణ్ కుమార్ అండి. అరుణ కుమార్. ఓకే. మాది ఒక చిన్న డౌట్ సార్. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోనే 35వ శ్లోకం చూసారా? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయం పరధర్మో భయావహ. పరధర్మము స్వధర్మము అంటే ఏమిటండి? అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనకి ఈ పూర్వం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉండే ఒక వర్ణాశ్రమం ఉండేది. వర్ణాశ్రమం అంటే ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక ధర్మం అనేది ఉండేది. అంటే బ్రాహ్మణులు ఒక ధర్మంలో వాళ్ళు చేయవలసిన డ్యూటీ ఒకటి ఉంటుంది, క్షత్రియులు చేయవలసిన డ్యూటీ ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు చేయవలసిన యాక్టివిటీస్. అలాగే వైశ్యులు చేయవలసింది, శూద్రులు చేయవలసిన ఒకటి ఉంటుంది. ఇప్పుడు సింపుల్ గా మనం చెప్పాలంటే ఇంజనీరింగ్ చదువున డాక్టర్ వృత్తి చేయలేడుగా. లేదండి. వాడికి తెలియదు డాక్టర్ ఎలా చేయాలి, డాక్టర్ ఎలా ఆపరేషన్ చేస్తాడు, ఇంజనీర్ చేసేవాడికి తెలియదు. అలాగే డాక్టర్ చదువుకున్న వాడు ఇంజనీరింగ్ చేసిన వాడు ఎలాగా ఇండస్ట్రీలో వర్క్ చేయాలో తెలియదు. అవునా? అవునండి, తెలియదు. వాళ్ళకి ఏది స్వధర్మం, వాళ్ళ స్వధర్మం అంటే ఏంటంటే వాళ్ళ యొక్క స్వభావం బట్టి, వాళ్ళ లక్షణాలు బట్టి, వాళ్ళ యొక్క స్వభావం అంటే వాళ్ళ గుణగణాలు బట్టి వాళ్ళకి ఒక ఆక్యుపేషన్ డ్యూటీ అంటే ఏమంటారంటే ఒక కర్తవ్యం, అంటే ఒక యాక్టివిటీ నిర్దేశించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళు వయసులో బిజినెస్ లో వాళ్ళ మైండ్, వాళ్ళ స్వభావం వయసు బిజినెస్ లో పనిచేస్తుంది. అదే క్షత్రియులకి అడ్మినిస్ట్రేటర్ లోని అలాగే వీటిలో పనిచేస్తుంది, రాజ్యం పాలించడంలో. అలాగే ఈ యొక్క బ్రాహ్మణులకి వేద శాస్త్రాలు, పురాణాలు వాటిలో బాగా పనిచేస్తుంది స్వభావం. సో ఒక్కొక్కరికి ఒక్కటి ఇవ్వబడింది వాళ్ళ స్వభావం బట్టి. దాని ప్రకారం వాళ్ళ ధర్మం, వాళ్ళ స్వధర్మం వాళ్ళు చేస్తే అది మంచిది. ఆ స్వధర్మంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పర్వాలేదు, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా. పరధర్మాన్ని వాళ్ళు తీసుకున్నారంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంజనీర్ చేద్దాం, డాక్టర్ గా చేసాడు మనిషిని ఆపరేషన్ చేయబోయి చంపేస్తాడు. అవునా కదా? అందువల్ల ఏంటంటే స్వధర్మం మనకి ఏది నిర్దేశించబడిందో అది మనం చేయాలి.
ఇప్పుడు వేద శాస్త్రాలు చదువుకున్న బ్రాహ్మణులు ఉన్నారు, పండితులు. వాళ్ళ వయసులో బిజినెస్ చేయడం వాళ్ళకి పెద్దగా రాదు. అవునండి. అలాగే శత్రువుల రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు యుద్ధం చేయలేరు. సో ఆ విధంగా పరధర్మం ఎప్పుడు కూడా మనకి అనిపిస్తుంది. అది పరధర్మం ఎవరు చేయగలరంటే, స్వధర్మం పరధర్మం రెండు ఎవరు చేయగలరంటే, ఎవరో మహాత్ములు కొంతమంది ఉంటారు. అంటే పరశురాముడు అలాంటి మహాత్ములు ఉంటారు, వాళ్ళు చేయగలరు. అలాంటి వాళ్ళు 2-3 రోల్స్ వాళ్ళు తీసుకోగలరు వాళ్ళ జన్మలో, వాళ్ళ అవతారంలో. అలాంటి వాళ్ళు చేయగలరు, అందరూ చేయలేరు అప్పుడు. అందుకే మామూలుగా ఉన్న జనానికి ఇప్పుడు కూడా వాళ్ళ స్వధర్మం ఉంది, దాని ప్రకారం మనం ఉంటేనే మనకి హ్యాపీగా వెళ్తుంది జీవితం. అది లేకపోతే సొసైటీలోనే పెద్ద ప్రాబ్లం తయారవుతుంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తే సొసైటీ మొత్తం ఏమంటుందని కరతలా ఉంటే తలకి ఇదైపోతుంది, రివర్స్ అయిపోతుంది. సొసైటీ పూర్తిగా ఇదైపోతుంది. అదనమాట సింపుల్గా చెప్పాలండి. సో అదేనండి. మీరు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఎవరైనా జపం చేయట్లేదు అంటే హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. మీకు డీటెయిల్స్ పంపిస్తున్నాము మెసేజ్లో. హరి కృష్ణ 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 హరి హరి, హరిరామ హరిరామ రామ రామ హరి హరి. మీరు జపం చేయడం మొదలుపెట్టండి. అది చాలా ఇంపార్టెంట్. భాగవతం వినడమే కాదు, భాగవతం సారాంశం ఏంటంటే హరినామ సంకీర్తన, హరినామ స్మరణ. భాగవత సారాంశంతో గురూజీ ఇంకోటండి, నేను అష్టాక్షరి నారాయణ మంత్రం చదువుతానండి. ఓం నమో నారాయణ అన్నది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అది ఓకే. అది ఇప్పుడు నేను మానేసి చేసేదా, అది కంటిన్యూ చేయమంటారా? అది కట్టించి ఇది కూడా దానికి యాడ్ చేయండి. అది ఇప్పుడు మానేసి మీరు చేయగలరంటే మీ ఇష్టం. ఎందుకంటే హరే కృష్ణ మంత్రంలోని రామనామం కృష్ణనామం ఉన్నాయి. మనకి కలిసంతరణ ఉపనిషత్తులోని బ్రహ్మాండ పురాణం విష్ణు సహస్రనామంలో ఏం చెప్పబడిందంటే, ఒకసారి రామ అని పిలిస్తే 1000 సార్లు విష్ణు ఒక నామం చెప్పినట్టు సమానం అనమాట. అలాగే ఒకసారి కృష్ణ అంటే ఒకసారి 3 సార్లు రామ అని చెప్పినందుకు సమానం అనమాట. సో బ్రహ్మాండ పురాణంలో ఈ స్టేట్మెంట్లు చెప్పబడ్డాయి, ఈ యొక్క విషయాన్ని చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానులు రాస్తారు ఇవన్నీ కూడా. అందువల్ల అంటే మనం హరికృష్ణ మహామంత్రంలో మనం ఒకసారి చెప్పిస్తే 16 సార్లు అంటే 16,000 సార్లు విష్ణు ఒక నామాన్ని చేసినట్టు అవుతుంది, విష్ణు సహస్ర నామాన్ని చేసినట్టు అవుతుంది 16 సార్లు. అంత ఫలం అనమాట. అందుకే ఈ కలియుగంలో బ్రహ్మ నారదుడికి హరికృష్ణ మహామంత్రాన్ని ఉపదేశించారు, అందరూ కూడా ఇదే చేయాలి అని. నవమ నమో నారాయణ చేయండి, ఆపద్దు, మీకు అలవాటు ఉంటే చేసుకోండి. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. అది చేయండి, కంటిన్యూ చేసుకోండి. దాన్ని ఆపద్దు చెప్పట్లేదు, ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే కలియుగంలోని భగవంతుని ప్రేమ చాలా ఫాస్ట్ గా వస్తుంది. భగవంతుని మీద ప్రేమ మహామంత్రం. నేను 98 నుంచే భగవద్గీత చదవడం ఆరంభించానండి. ఓ చాలా మంచిదండి. మీరందరూ మీరే అందరికీ బోధించాలి అయితే భగవద్గీత. అది భగవంతుడి కృప. నేను ఇక్కడ కొన్నాళ్ళు ఒకళ్ళిద్దరికి చెప్పాను భగవద్గీత. ఓకే. మొదటి అధ్యాయం ప్రవర్తన అదే గీత అక్కడ ఉంది, అందులో చూసి కొందరు అడిగితే నేను చెప్పాను అనమాట. నేను రాయగడ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చానండి ఇక్కడికి. ఓకే. ఊళ్ళో ఉన్నారు మీరు? హైదరాబాద్ లో ఉంటున్నాను ప్రస్తుతం. మా అబ్బాయిలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్. నేను గవర్నమెంట్ టీచర్ గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మా పిల్లల దగ్గరకు వచ్చాను. నేను రాయగడలో ఉన్నాళ్ళు. సాయంత్రం పూట గీతామంత్రం, అక్కడ మా దగ్గరకి గీతామంత్రం ఉండేది, అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ ఇగో ఈ భగవద్గీత శ్లోకాలు, తర్వాత ఏదో ఈ భగవంతుడి చర్చ, ఈ కొన్ని డిస్కస్ చేసుకునేవాళ్ళం. భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు 15 రోజులు భాగవతం చెప్పే అవకాశం దొరికిందండి. ఓకే. అది కూడా నేను అక్కడ చెప్పాను, ప్రవచనం చెప్పానండి. మీరు భగవద్గీత యథాతథం బుక్ చదివారా? బుక్ పూర్తిగా చదివండి. అంటే భగవద్గీత యథాతథం అంటే భగవద్గీత యథాతథం మీ దగ్గర బుక్ ఉందా? అది లేదండి, నా దగ్గర మకరందం ఉంది. తీసుకోండి, హైదరాబాద్ లో, లేకపోతే మీకు పంపించినప్పుడు పంపిస్తాం. హైదరాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ లో దొరుకుతుంది అది. సికింద్రాబాద్ లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ దొరుకుతుంది. లేకపోతే మీకు లేదు పంపించమంటే మేము పంపిస్తాం. మీరు ఆ బుక్ లో అది ఒకసారి చదవండి, అది కూడా ఒకసారి చదవండి.
మీకు బాగా భగవద్గీత సారం బాగా అర్థం. నేను ప్రతిరోజు రోజుకో అధ్యాయం పారాయణ చేస్తానండి ఇప్పటికేను. ఆహా. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేస్తానండి. ఓకే, మంచిది. నేను కొన్ని కారణాల చేత మీ జూమ్ లో నేను జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే. అయినా మీ ముందు పంపించిన పీడిఎఫ్ లని నేను చదివాను ఈశోపనిషత్తువి. ఓకే. నేను మొన్న 3 వారాలు ఏంది అటెండ్ అవుతున్నాను. ఇంకెవరైనా ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ప్రభుజీ మీరు ఇందాక ఇంకో మాతాజీకి భగవద్గీత యథార్థం అన్నారు కదా. అవునండి. అది ఒకసారి మీరు చూపిస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. చూపించమంటారా బుక్? అంటే నాకు తెలుసు, బట్ మాతాజీకి తెలుసో తెలియదు కదా, మీరు చూపిస్తే వాళ్ళు మంచిగా తీసుకుంటారని నా రిక్వెస్ట్. గోపాల్, బుక్ ఫోటో పెడతానులేండి. ఆ బుక్ వాట్సాప్ లో ఫోటో పెడతా. పెట్టండి. బుక్ వాట్సాప్ లో ఫోటో పెడతాను. మంచిది ప్రభుజీ. మీ పేరు ఏమన్నారు? అరుణ కుమారి. ఆవిడ ఓకేనండి. ఇంకెవరైనా సందేహాలు ఉన్నాయండి ఎవరికైనా? లేకపోతే ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? ప్రభుజీ ఈశోపనిషత్తు ఎన్ని రోజులు ఉంటది ప్రభుజీ? అంటే అది దేని గురించి, అది మాకేం తెలియదు. అది అంటే వినట్లే నేను శనివారం. ఇప్పుడు క్లాస్ అటెండ్ అయ్యారు ఈశోపనిషత్తు మీద? ఈశోపనిషత్తు నాకు శనివారం వీలు అవ్వదు ప్రభు. వీలు అవ్వట్లేదా? ఓకే, వీలు అవ్వట్లేదు. ఆదివారం ఒక రోజే వీలైతుంది. దాని వీడియో ఉంటుందా మీకు? లింక్స్ పంపిస్తాను. లింక్స్ మీరు చూసుకోండి. లింక్స్ మీరు చదవండి. ఎప్పుడైనా చూసుకోవచ్చు. లింక్స్ ఉంటాయి. అది మీరు టైం ఉన్నప్పుడు మీరు వినొచ్చు, అవి చూడొచ్చు. లింక్ మీరు పంపిస్తున్నాం కదా మీకు మెసేజ్ లో వాట్సాప్ లో. ఆల్రెడీ ఉంటుంది ప్రతి క్లాస్ కి. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు వీలైతే ఆ రోజు సాయంత్రం అటెండ్ అవుతుంది. ఓకే ప్రభు. మీరు మీ లింక్ లను ఓపెన్ చేసి మీరు చూడండి. వీలైనప్పుడు బాగుంటుంది. చాలా విషయాలు మీకు తెలుస్తాయి ప్రాక్టికల్ గా. నేను ప్రభుపాదుల వారి పుస్తకాలు చాలా చదివానండి. యథార్థం చదవండి. అది చాలా బాగుంటుంది. భౌతిక యథార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని చాలా మంది చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఆ భౌతిక యథార్థం చదివే చాలా మారిపోయారు. ప్రపంచాన్ని మార్చింది ఆ బుక్. అదేనండి. అంతేనండి. ఎవరైనా ఉన్నారా? చేద్దామా? హరే కృష్ణ ప్రభుజీ గారు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అవును ప్రభుజీ గారు. ఇప్పుడు ఈ దానవులందరూ కూడా ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళంతా కూడాను యాక్చువల్ గా కృష్ణ భగవానుడి యొక్క భక్తులే కదా ముందు. అయితే కొన్ని శాపాల వల్ల వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. ఆ శాప విమోచనం అయిపోయిన తర్వాత మళ్ళీ అలా ఆయన అది వాళ్ళు చంపబడతారు కదా కృష్ణుడితో. చంపబడింది కనుక మనకి మంచి బోధించడానికే కదా అవంతా కూడా జరుగుతాయి ప్రభుజీ గారు. అంతే కదా? అవునవును. ఇవన్నీ మనకి పాఠాలు నేర్చుకోవడం జీవితంలో వెళ్ళేయాలని కూడా.
మన జీవితంలో మనకు నేర్చుకోవడానికి ఇవంతా. ఈ లీలలన్నీ వినడానికి చాలా బాగుంటాయి, పాఠం కూడా నేర్పుతాయి, రెండు నేర్పుతాయి అన్నమాట. మనకి మంచి భగవంతుని మీద భావం, మంచి భక్తి భావం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, మంచి సంబంధం పెరుగుతుంది, అలాగే మంచి లెసన్స్ కూడా మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ప్రభుజీ గారు. థ్యాంక్ యూ ప్రభుజీ గారు. ఓకేనండి. అంతేలేండి ప్రభుజీ గారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనం వైండప్ చేద్దాం. మంచిది ప్రభు. ఓకే, హరే కృష్ణ.